తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రెజెంట్ నాతో పాటు ఉన్నారు మనందరికి ఎంతో ఇష్టమైన సింగర్ సింహ గారు. సో ఆల్మోస్ట్ మన ఇద్దరు ఫ్రెండ్షిప్ 20 years అనుకుంటా. ఒకటే మేము సైతం. ఫస్ట్ సాంగ్ ఏంటి? గుమ్మ గుమ్మ పండిస్తావా వయ్యారాలే వడ్డిస్తావా. అల్లు అర్జున్ గారికి ఎక్కువ పేరు తెచ్చిన సాంగ్ అంటే సినిమా చూపిస్తామా బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్ టెంపర్ లో సాంగ్ ఉంటుంది. బ్లడ్ లోనే ఉన్నదమ్మ బెండ్ తీసే టెంపరే. సింహ గారి కన్నా ఎక్కువ పాడదాం అనిపించిన సాంగ్ ఏదన్నా ఒకటి పాడు. నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకి వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా. సూపర్. సో ఇది క్లాస్ సాంగ్. రామ చక్కని సీతకి అరచేత గోరింట ఇంత చక్కని చుక్కకి ఇంకెవరో మొగోడంట. సూపర్. ఈ ముగ్గురు రిహార్సల్ చేసి పాడిన సాంగ్స్ అంటే మోనికాకి వీళ్ళిద్దరు ఇరగదీసేస్తారు. ఒక్కసారి మోనికా మై డియర్ మోనికా లవ్ యు మోనికా బేబీ ఆ మోనికా కిచ్ కిచ్ మా కిచ్ కిచ్ మా. పెరిగేటప్పుడే నువ్వు వంట నేర్చుకోవాలి, నువ్వు గిన్నెలు కడగటం నేర్చుకోవాలి, నువ్వు ఇల్లు తుడవటం నేర్చుకోవాలి, ఇలాంటివన్నీ చెప్తారా? అలా అంటే ఊడు ఇల్లు నువ్వు పొద్దున అమ్మ వస్తాం ఊడు అంటే నా చేత ఆర్డర్ పెట్టించి రోబో కొని అదో పిచ్చిది ఓరాత్రిగాలు వచ్చి నా కాళ్ళు జరుగు, నా కుర్చీ ఎత్తు, నా కాళ్ళు ఎత్తనా. తెలుగు సింగర్స్ కి కొంత గుర్తింపు ఇచ్చిందంటే చక్రి గారి పేరు. నేను తమన్ గారికి కూడా ఇంట్రడ్యూస్ అయింది చక్రి గారి దగ్గర. చక్రి గారి దగ్గర కీబోర్డ్ వాయించేవారు తమన్ గారు. అనుకున్నారా తమన్ గారు ఇంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతారని? అంటే రూమ్ లో కూర్చొని ఉండేవారు. సింగర్స్ అందరూ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ కూడా ఎస్ఎస్ తమనే అనుకుంటున్నారా, లేకపోతే మీ వాళ్ళు కూడా నందమూరి తమన్? నేను బాలయ్య గారికి ఎక్కువ సాంగ్స్ పాడాను. సింగర్స్ కు సంబంధించిన దాంట్లో కూడా క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుందా? క్యాస్ట్ ఫీలింగ్ అనేది పుణ్యభూమి నా దేశం మరి ఇష్టంగా పాడించుకుంటారు కదా బాలయ్య. ఒక్కొక్కసారి మీ వాయిస్ తో. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి, మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత గన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి. ఎక్కువ చక్రి గారి సాంగ్స్ పాడుతుంటారు అప్పుడప్పుడు? ఆ టాపిక్ లోకి వెళ్తే ఐ విల్ గెట్ డిస్టర్బ్డ్ అంతే. చాలా రోజులు పట్టిందా బయటికి రావడానికి? ఆయన ఉన్నప్పుడు అసలు వెళ్ళనిచ్చేవాడు కాదు ఇంటికి. ఆయన మేము అక్కడే కూర్చుని ఉండేవాళ్ళం. ఆయనకు ఉండాలి పక్కనే. జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నా. నైస్ పర్సన్. నాకు అప్పుడప్పుడే పరిచయం అయ్యారు. 3-4 years తర్వాత ఈజ్ నో మోర్. ఏం చెప్పాలనుకుంటున్నా విషయాలు నాన్న గురించి, నాన్నకు ప్రేమతో షోలో? ఒక స్టేట్మెంట్ లో చెప్పాలంటే నాన్నకి నాకంటే బెటర్ సన్ దొరకచ్చు, కానీ నాకు నాన్నంత బెటర్ ఫాదర్ ఎక్కడ దొరకుండరు. ఏదన్నా ఒక నాన్న గురించి నాన్న పాట. నా ఊపిరివి నా చందురివి నా దేవుడివి నువ్వే. విషయాలు నువ్వు ఏదైనా నాన్న పాట పడతావు? ఏ కష్టం ఎదురొచ్చినా కన్నీళ్లు ఎదురించిన ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు. సో వీళ్ళ గురించి చెప్పాలి అంటే నాన్నకు ప్రేమతో షోకి చాలా మంది గెస్టులు పిలిచారు మీరు, అన్ని రంగాలకు సంబంధించి. బట్ మ్యూజిక్ ఇండస్ట్రీకి సంబంధించి ఎవరిని పిలవలేదని చెప్పేసి ఎంతోమంది రిక్వెస్ట్ చేశారు. బట్ అనుకోకుండా నాకు ఒక ఫంక్షన్లో కనపడగానే
ఈయనైతే బాగుంటుంది కదా, ఈయనకన్నా కూడా వాళ్ళ పిల్లలైతే ఇంకా బాగుంటుంది కదా నాన్నకు ప్రేమతో షోకి అనుకొని చెప్పగానే ఇమీడియట్గా నెక్స్ట్ వీక్ చేసేద్దాం దీపావళికి స్పెషల్గా నాన్నకు ప్రేమతో షోలో మా పిల్లల్ని ఇప్పటివరకు ఎప్పుడు కూడా స్క్రీన్ ముందుకు తీసుకురాలేదు. ఫర్ ద ఫస్ట్ టైం మీకోసం నాన్నకు ప్రేమతో షోలో డెఫినెట్గా పార్టిసిపేట్ చేస్తామని ఈరోజు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. మనందరికి ఎంతో ఇష్టమైన సింగర్ సింహ గారు, విశాల్, సాయి తేజస్వి. ఇద్దరు కూడా చాలా చాలా అందంగా ఉన్నారు. సో మీ అమ్మగారి పోలిక, నాది మా నాన్న పోలిక, అక్కది మిక్స్డా. సో ఫర్ ద ఫస్ట్ టైం కదా మీరు ఒక మీడియా హౌస్ కి వచ్చి ఇలా ఇంటర్వ్యూ చేయటం? ఫస్ట్ టైం. ఓకే. అండ్ దట్టు నాన్నతో, డైలీ ఇంట్లో కొట్లాడే నాన్నతో ఈ రోజు ఇలా కూర్చొని చాలా డిగ్నిఫైడ్ గా ఒక షో చేయాలి అని చెప్పేసి అనిపించిందా ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు? అనిపించి కొంచెం భయం వేసింది. భయం వేసిందా సింహ కూతురికి? అలా అని కాదు, ఎప్పుడు కనపడలేదు కదా, ఫస్ట్ టైం ఇంటర్వ్యూ అంటే కాస్త. ఓకే. ఏం చేస్తుంటారమ్మా మీరు? నేను చార్టెడ్ అకౌంటెంట్ అండ్ కాస్ట్ అకౌంటెంట్ రెండు ప్రిపేర్ అవుతున్నాను. ఓకే. అండ్ హాబీస్ గా పాడుతూ ఉంటాను. ఓకే ఓకే. సో మీకు సింగింగ్ వచ్చేసింది? వచ్చు. సో సిఏ అంటే నాన్నగారి ఆస్తులన్నీ బాగా చూసుకోవచ్చు, వేరే వాళ్ళతో పని లేకుండా. సో నువ్వేం చేస్తున్నావు? నేను ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ లో ఉన్నాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నాన్నతోనే వెళ్తూ ఉంటాను, ఎక్కువ నాన్నతోనే తిరుగుతూ ఉంటాను. నేను ఎక్కడైనా బయట పాటలు పాడడానికైనా లేదా షోస్ కైనా అప్పుడప్పుడు ఎక్కువసేపు నాన్నతోనే ఉంటా. ఓకే. అపార్ట్ ఫ్రమ్ కాలేజ్. ఓకే. సింగింగ్. సో ఇద్దరికి వచ్చింది. వావ్, గ్రేట్. అసలుకి నిజంగా సంగీతం పాటలు పాడటం అందరికీ అంత ఈజీగా రాదు. ఎంతో టైం పెట్టాలి, శ్రద్ధ ఉండాలి, ఆ గమకాలు పలకాలి, వాయిస్ మోడ్యులేషన్ కానీ, లేకపోతే ఐస్ క్రీమ్లు తినకూడదు అంటారు, వేరే ఫుడ్స్ తినకూడదు అంటారు, అంటే కూల్గా ఉండే ఫుడ్స్ తినకూడదు, సాక్రిఫైస్ ఎక్కువ చేయాలి సింగింగ్ అంటుంటారు. అలాంటిది మీరు 18-19 ఏజ్కే సింగింగ్ అంటే కెరీర్ని ప్రాణంగా పెట్టని చెప్పను, బట్ దీంతో పాటు ఇది నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ వచ్చింది చూసారా? కేవలం నాన్న చూసా లేకపోతే బయట సొసైటీలో ఉన్న చాలా మంది పెద్ద సింగర్స్ మనం అయితే బాగుంటుంది, గౌరవం ఎక్కువ అని వచ్చిందమ్మా మీకు? అంటే చిన్నప్పటి నుంచి నాన్న పాడిన పాటలన్నీ పెడుతూ ఉంటారు అనమాట టీవీలో. వింటూ వింటూ మిగతా ఓల్డ్ పాట చిరంజీవి కానీ ఇళయరాజా గారి పాటలు కానీ ఓల్డ్ పాటలన్నీ పెడుతూ ఉంటారు. వింటూ ఉంటే నేను సంగీతం నేర్చుకున్నాను అనమాట చిన్నప్పుడు. సో దాంతో పాటు మూవీ పాటలు కూడా ఎందుకో పాడకూడదని చెప్పి ఇంట్లో పాడుతూ ఉండేదాన్ని. ఒకసారి నాన్న షోకి వెళ్ళినప్పుడు ఫ్యామిలీతో తీసుకెళ్తారు, ఎప్పుడు ఫ్యామిలీతో వెళ్తాం. ఆడియన్స్లో కూర్చున్నప్పుడు ఇంట్లో పాడుతుంటా కదా, నాన్న విన్నట్టున్నారు, హిందీ కూడా పాడుతూ ఉంటా. నాన్న చిన్నగా ఉన్నప్పుడు స్టేజ్ మీద మా అమ్మాయి ఒక పాట పాడుతుంది అన్నారు. నేను అప్పుడు ఏం పాడాలి నాకు తెలియలేదు. సో నాన్న వచ్చాక ఇది హిందీ పాట ఒక పాడాలి అన్నారు. దట్ వాస్ మై ఫస్ట్ టైం. నేను ఒక పాట అంతం జనాల్లో అని. నాకు స్టేజ్ ఫియర్ అంత లేదు. ఎందుకు అంటే లైట్స్ పెడతారు కదా, సో జనాలు కనబడరు. సో దానివల్ల ఇప్పుడైతే లైట్స్ ఉన్నా లేకపోయినా ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఆ హ్యాబిట్ ఉంది కాబట్టి ఇప్పుడు స్టేజ్ ఫియర్ అంత లేదు. మా తమ్ముడు అయితే ఇప్పుడు రీసెంట్ గానే స్టార్ట్ చేశాడు పాడడం. రీసెంట్ గా ఫంక్షన్ లో నేను కూడా చూసి షాక్ అయ్యాను, సింహ కన్నా చాలా బాగా పాడుతున్నాడని. నేను కూడా కాంప్లిమెంట్ ఇచ్చే విషయం గుర్తుందా? ఇంట్లో పాడతాడు. నేను చదువుకున్నప్పుడు సడన్ గా చూడండి, విశాల్ నువ్వు పాడావా నాన్న పాడారు అంటే నేనే పాడాను, అచ్చు నాన్నలాగా పాడుతున్నావు. సరే ఇప్పుడు మన ఇద్దరం సైడ్ తిరుగుతాం, ఎవరో ఒకరు పాడండి చూద్దాం, మేము ఇద్దరం కనుక్కుంటాం. ఒక సాంగ్ ఏదో ఒకటి పాడండి ఎవరో ఒకళ్ళు. రబ్బునే పన్నాది జోడి అన్నది నిన్నే చూసాక నా దిల్లే, రాఫర్ చుట్టేసి రిబ్బన్ కట్టేసి ఇచ్చేయి నీ మనసునివ్వాలే, గ్రూపులు కట్టేసి మీటింగ్ పెట్టేసి లోకం అనాలిలే, రామ లవ్స్ సీత, సీత లవ్స్ రామ, రామ లవ్స్ సీత, సీత లవ్స్ రామ. హే ఎవరు పాడారు? వినయ్ విజయ రామాలో పాట. ఓకే, నీ సాంగ్ కదా. ఓకే ఓకే. కానీ నాన్నకు ప్రేమతో షోకి పిలిచి నన్ను సైలెంట్ కూర్చోబెట్టి మా పిల్లలతో మాట్లాడుతున్నామన్న ఫీలింగ్ ఉంది. వాళ్ళతో ఎక్కువ మాట్లాడాలి. యాక్చువల్ గా సింహ అనే చనువు అంటే అందరితో నేను అంటే పేర్లు పెట్టి పిలిచిన కొంతమంది అనుకుంటారు, కానీ చాలా తక్కువ మందికి తెలుసు నేను ఇండస్ట్రీలో మీడియాకి రాకముందు నుంచి ఉన్నానని. వీళ్ళందరూ లైక్ నాకు బిగ్ బ్రదర్స్ లాగా అప్పుల్లో. సో ఆల్మోస్ట్ మన ఇద్దరు ఫ్రెండ్షిప్ 20 years అనుకుంటా. 20 years. ఎస్, అప్పటి నుంచి చూస్తున్నాము మా డార్లింగ్ని. నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది. ఒక స్థాయికి వచ్చిన తర్వాత మళ్ళీ మనం, మీరు ఒక ప్లాట్ఫామ్లో ఆ పొజిషన్లో, వేరే వాళ్ళం మన ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఇంకొక ప్లాట్ఫామ్లో ఒక మంచి పొజిషన్కి వచ్చి
మళ్ళీ ఈక్వల్గా ఒక చోట ఒక ప్లేస్లో ఆడియన్స్కి కనిపించేటప్పుడు వాళ్ళే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, మనకి ఆ పాత రోజులన్నీ గుర్తొస్తుంటాయి. చాలా ఉన్నాయి మనకు మెమరీస్. ఒకటి మేము సైతం హుద్ అది రియల్లీ గ్రేట్ మెమరీ. అప్పుడప్పుడే నేను ఒక పెద్ద సినిమాలు పాడడం మొదలెట్టాను. సో చిరంజీవి గారు, వెంకటేష్ గారు మనంతా ఫండ్ రైజింగ్ కోసం చేసాం. ఇప్పుడు నన్ను అది నా ఫోటో మీద ఒక చిన్న ట్రోలింగ్ అవుతుంది, ఎక్కడో నేను అవుతుంటా, నాకు కూడా చాలా వస్తాయి. ఓకే, నిజంగా గ్రేట్. కానీ ఒకసారి డార్లింగ్ నిలబడు, నువ్వు కూడా నిలబడు. నేను ఎవరు కొడుకు ఎవరు నాన్న అసలుకి? అన్నయ్య కాదు, ఇంత స్టైలిష్ గా రెడీ వచ్చావు, నిజంగా సెల్ఫిష్నెస్ కదా నిజంగా చెప్పు. కాదు కాదు కాదు, రిచ్ గా రెడీ అయ్యాడంట. దాంతో చెప్పారు నాకు వచ్చేటప్పుడు, మా తమ్ముడు రిచ్ రెడీ అయ్యాడన్నా, డాడీ నన్ను నువ్వు డామినేట్ చేస్తున్నావు, నువ్వు ఇమీడియట్ గా నా పాత నేను వాడిన షర్ట్ వేసుకోమని. ఇది ఎవరు షర్ట్ చెప్పు, అద్దుకో. అట్లా కాదు, పాపం అడిగాడు, నేను ఇది బానే ఉంది అని అన్నాను అంతే. నేను చెప్పొచ్చు కదా ఇలాంటిది వేసుకోవచ్చు అని చెప్పొచ్చు కదా. అంటే కలర్ మీరు కలర్ వేస్తారా? నేను 3 సార్లు అడిగాను. అడిగావా? అక్కేమో ఒకసారి చూసుకోరా అని చెప్పింది. నేను 3 సార్లు నాన్న బాగుందంటే చాలా బాగుంది, అది సంగతి వేసుకుని వచ్చి. సో ఇప్పుడు ఇది ఈయన అమెరికాలో కొన్న మంచి బ్రాండెడ్ షర్ట్ వేసుకొని వచ్చాడు, మనోడికి మాత్రం ఆయన పాత షర్ట్ ఇచ్చేసాడు. కానీ డార్లింగ్ కానీ 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 సో జనం చూస్తారు, అంతా చూస్తారు. ఇప్పుడు నీ బట్టలన్నీ వచ్చేస్తున్నాయి మనోడికి. నాన్న అంటే అప్పుడెప్పుడో నుంచి ప్రోగ్రామ్ షర్ట్స్ అన్ని వేసుకుని వస్తున్నారు. ఇప్పుడు అవన్నీ స్టైలిష్ గా, ఓకే, ఓల్డ్ ఫ్యాషన్ లాగా, ఓకే, బాగున్నట్టు ఉంటాయి. అందుకే ఇలాంటివి వేసుకుని. ఓకే ఓకే. డాడీ యాక్చువల్గా చెప్పాలంటే ఫంక్షన్స్ లో ఇప్పుడు ప్రీ రిలీజ్ చేయమంటున్నారు, అప్పుడు ఆడియో ఫంక్షన్ హీరో కన్నా బాగా రెడీ చేస్తారు. హీరోస్ కాంప్లిమెంట్స్ ఇస్తారు, షైనింగ్ కాస్ట్యూమ్స్. ఫస్ట్ నుంచి ఇష్టం అది? ఇష్టం నాకు. చక్రి గారి దగ్గర నుంచి వచ్చింది. చక్రి గారు అంతా షైనింగ్ వేసేవారు. అవునవునవును. సో ఆయన అడుగుజాడల్లోనే. ఓకే ఓకే. నాన్నకి ప్రేమతో షో కాబట్టి నాన్నతో ఫస్ట్ టైం. నాన్న చాలా కష్టపడి ఇండస్ట్రీకి వచ్చారు. ఇక్కడ ఎవ్వరూ రెడ్ కార్పెట్ వేయలే ఆయనకి, చాలా కష్టం. ఒక పాట పాడడం కోసం రికార్డింగ్ స్టూడియో వరకు వెళ్ళే వరకు కూడా నమ్మకం ఉండదు ఇక్కడ ఈ ఇండస్ట్రీలో. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ చూస్తారు, సపోర్ట్ చూస్తారు, రిఫరెన్స్ కూడా చూస్తారు ఇక్కడ. సో బాలుగారు తమ్ముడో మనవడో అంటే ఒకలాగా ట్రీట్మెంట్ ఉంటుంది, ఇంకొక ఎల్లయ్య పుల్లయ్య అంటే ఒకలాగా ఉంటుంది. అంటే అది అన్ని ఇండస్ట్రీలలో ఉంది, సింగింగ్లో కూడా ఎక్కువ ఉండేది. బట్ ఆయన కష్టం చూసినప్పుడు ఏమనిపించేది ఇనిషియల్గా మీకు? ఊహో నీకు బాగుండి ఉంటుంది నాన్న ఎదిగేటప్పుడు. అంటే మేము చిన్నప్పుడు ఏంటంటే పొద్దున మేము లేచేసరికి నాన్న పడుకొని ఉంటారు, మేము స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళం. ఇంటికి వచ్చేసరికి నాన్న ప్రోగ్రామ్స్కి వెళ్ళిపోయేవాళ్ళు. మళ్ళీ పొద్దున అలానే జరిగేది. ఎప్పుడు 15 నాన్నకి హిట్ పాట వచ్చినప్పటి నుంచి అలా జరిగేది. సో అది మేము స్కూలింగ్ టైం కాబట్టి మాకు అంత టైం స్పెండ్ చేయలేదు. ఇప్పుడు నాన్నతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం, అది నాకు హ్యాపీగా ఉంది. ఓకే ఓకే. సో చిన్నప్పుడు అంతా ఎక్కువ ప్రోగ్రామ్స్. ఓకే. సో అంటే నాన్నకి ఎలా అంటే ఇంట్లో ఖాళీగా కూర్చునే వాళ్ళు ప్రోగ్రామ్స్కి వెళ్తే కాస్త ఎనర్జీగా ఉండేవాళ్ళు. ఏదైనా ఇంట్లో ఉంటే ఏదో నేనేం చేయలేదు అన్నట్టుగా ఉంటారు. కానీ మేము కాస్త నాన్నతో హ్యాపీగా, ఇప్పుడు కోవిడ్ తర్వాత ఇంట్లో ఫుల్ టైం స్పెండ్ చేసాం నాన్నతో. ఇంకా పాటలు నాన్న పాడుతూ ఇంట్లో ఫుల్ ఎంజాయ్మెంట్. ఏ ఏజ్ లో తెలిసింది మీకు నాన్న సింగర్, చాలా పెద్ద సింగర్? 2015 అంతే, అప్పటి వరకు తెలియదు. పాడతారని తెలుసు, కానీ మేము కూడా ఓకే వింటాం, నాన్న పాటలన్నీ వింటాం, ఇంట్లో వింటాం అనమాట. కానీ దాని తర్వాత 15 తర్వాత నాన్నకి ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చిన తర్వాత అందరూ మీకు బ్లాక్ లేడీ అని అందరు వచ్చేవాళ్ళు అనమాట. అప్పుడు అందరినీ కలవడము అలా అప్పుడు తెలిసింది బిగ్ సింగర్ అన్న. ఏ సాంగ్ అది? సినిమా చూపిస్తామా కదా, ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. సో మీ ఇద్దరిలో ఆ సాంగ్ ఎక్కువ ఎవరు బాగా పాడతారు? దాంట్లో మేల్ ఫీమేల్ ఉంది. ఫీమేల్ అంటే కోరస్, మేల్. ఓకే, ఒకసారి ఫిల్మ్ఫేర్ వచ్చిన ఆ సినిమా చూపిస్తామా, ఒక్కసారి పాడతారా? మామా నువ్వు గిట్ల గాబర గీబర తత్తర గితర సక్కర గిక్కరొచ్చి పడిపోకే, నీకు నాకన్న మంచి అల్లుడు దునియా మొత్తం తిరిగిన యాడ దొరకడే, సినిమా సువిత్త మామా నీకు సినిమా సువిత్త మామా, సీనుకి నీతో సిటీ కొట్టిత్త మామా,
గల్లు బట్టి గుంజుతాంది దీని సూపే, లొల్లి పెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుంజుతాంది దీని సోకే, మామ దీని చూడబోతే మన్ను తిన్న పాము లెక్క మనసు పడ్డబట్టే, దీని బొంగమూతి చూస్తే నాకు బొంగు తిన్న కోతి లెక్క సింధులయ్య బుద్ధి పుట్టే. సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ, సీను సీనుకి నీతో సిటీ కొట్టిస్తా మామ, మామ సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ, సీను సీనుకి నీతో సిటీ కొట్టిస్తా మామ. వావ్. ఇంట్లో వైఫ్ కూడా పాడతారా? లేదు లేదు, ఆవిడ జస్ట్ లిజనర్, బెస్ట్ లిజనర్ అనమాట. ఇక్కడ ఎవరు తప్పు పాడుతున్నారు ఓకే చెప్తూ ఉంటుంది. ఓకే ఓకే, సో మీరు హ్యాపీగా పాడుతుంటే తను ఎంజాయ్ చేస్తుంటారు అంతే. ఇక్కడ తప్పు పాడారు, ఇక్కడ తప్పు పాడారు, పైగా చూస్తూ ఉంటారు, ఇలా నుంచోవాలి, ఇలా నుంచోవాలి. ఓకే, అదే ఉంటుంది ఎక్కువగా. అమ్మ కాస్త ఎప్రిషియేట్ చెయ్యమ్మా అంటే ఇలాంటివన్నీ చేయండి, నువ్వు తప్పు పాడుతున్నావు అది చెప్తున్నా కరెక్ట్ చేసుకో అంతే. అంతే తప్పిస్తే అమ్మ బాగా పాడైనా లేదా అంటే నేను అవన్నీ చెప్పను, ఉన్న తప్పు చెప్తున్నా కరెక్ట్ చేసుకో. ఓకే, మీ ముగ్గురులో ఎవరు తప్పులు ఎక్కువ పడేవాళ్ళు? తప్పులు అక్క నువ్వే చెప్పు. నీ చెప్పాలా? ఎవరిది వాళ్ళు కొన్ని పాటలు కొన్ని తప్పు పాడతారు, కొన్ని పాటలు బాగా పాడతారు, డిపెండ్స్. ఓకే, ఇప్పుడు కొంతమంది సింగర్స్ ఉంటారు, ఒక 100-200 సాంగ్స్ అయినా కానీ మొబైల్ ఉండదు, చేతిలో పేపర్ ఉండదు, చూడకుండా పాడేస్తారు. ఎనీ సాంగ్. ఓకే, గ్రేట్. ఎన్ని సాంగ్స్ పాడతారు చూడకుండా మీరు? నేను ఆల్మోస్ట్ తెలుగులో ఈజీగా నేను పాడేవి ఈజీగా 2,000-3,000 వితౌట్ సింగ్ పాడతాను. 2,000-3,000 సాంగ్స్ పాతవి కూడా? పాతవి కూడా. ఓకే, చాలా బాగా. నేను ఇప్పుడు మీరు నా ప్రోగ్రామ్స్ అన్నింటి యూట్యూబ్ లో కూడా చూడండి, నేను ఏది చూడకుండానే పాడతాను. ఒక 5 అంటే నేను అది కూడా ఒక రీజన్ ఉందండి నాకు. స్టేజ్ అంటే ఇప్పుడు రికార్డింగ్ కన్నా నాకు స్టేజ్ అంటే బాగా ఇష్టం. అక్కడికి వచ్చి చూస్తున్నా అంటే కాన్షియస్ అనేది 10-20% లిరిక్ మీదకి వెళ్ళిపోతుంది, ఆ ఎనర్జీ డ్రాప్ అవుతుంది నా భావన. అందుకని నేను అసలు లిరిక్ చూడను. హ్యాపీగా నాకు కొన్ని తప్పులు పోతా ఉంటాయి. చక్రి అనేవాడు, తర్వాత ఆర్పి పట్నాయక్ గారు అనేవారు, కానీ ఫ్లోలో ఇప్పుడు స్టేజ్ పర్ఫార్మెన్స్ అనేసరికండి ఓకే శృతి లయ అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. కొంచెం నేను కాంప్రమైజ్ అయిపోతా. ఒక పబ్లిక్ పర్ఫార్మెన్స్ పెద్దది ఉంది అనుకోండి, టీవీ టెలికాస్ట్ ఉన్నప్పుడు కొంచెం కాన్షియస్ అవుతాము. అదర్వైజ్ ఈవెన్ దో కొన్ని షోస్కి టీవీ టెలికాస్ట్ ఉన్నా కూడా ఆ త్రో ఎక్కడైనా అంత 100% సింక్ పర్ఫెక్షన్ స్టేజ్ మీద రాదండి. అవును, రికార్డింగ్ ఉన్నంత టైం ఇక్కడ రాదు. ఎగ్జాక్ట్లీ, లైవ్ ఇస్ డిఫరెంట్. ఇది కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. అవును, ఆడియన్స్ హై కాంటాక్ట్ ఉంటుంది. నేను అందుకని జనాల్లోకి వెళ్ళిపోవడము, ఇవన్నీ కొన్ని మాస్ సాంగ్స్ ఎక్కువ కదా నేను. అందుకని ఏదైనా ముఠా మేస్త్రి కానీ బాలయ్య గారి సాంగ్స్ కానీ ఎవరిది తీసుకున్న హై పిచ్ సాంగ్ ఏది తీసుకున్నా కూడా అలా వెళ్ళిపోయాడు అనమాట. ఓకే, నా ఫస్ట్ సాంగ్ నుంచి అంతే. నేను పెళ్లికి రెడీ సాంగ్ కూడా అప్పుడు పాడే ఉన్నది అదొకటి. అది తర్వాత దానికన్నా నాకు బాగా ఇష్టమైంది చుక్కలో చంద్రుడు. ఓకే, వర్ధమాన గాయకుల్లో ఏఎన్ఆర్ గారికి పాడిన ఒకే ఒక గాయకుడు నేను. ఏ సాంగ్ అది? ఎవ్రీబాడీ లెట్స్ పంప్ దిస్ పార్టీ రాక్ యు బాడీ విత్ మీ అని పాట ఉంది కదా. మళ్ళీ మళ్ళీ రాధా అంట ఈ క్షణం నచ్చినట్టు నువ్వుండరా, యవ్వనం అంటేనే ఓవరం, తప్పు ఒప్పు తేడాలే లేవురా, చిన్న మాటని చెవిన వెయ్యని నిన్ను నువ్వే నమ్ముకుంటే నింగి వంగదా, విన్న మాటని విప్పి చెప్పని బ్రతుకుతూ బ్రతకనిస్తే నువ్వు దేవుడే. ఎవ్రీబాడీ లెట్స్ బంప్ దిస్ పార్టీ రాక్ యు బాడీ విత్ మీ. వావ్. ఇప్పుడు కొంతమంది సింగర్స్ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు ఎక్కడ నిలబడి ఉంటారో అక్కడే ఉంటారు వాళ్ళు, కనీసం ఒక హ్యాండ్ మూవ్మెంట్ కూడా ఇవ్వరు. అది షయ్యో లేకపోతే ఉంటుంది. కానీ సింహ గారు మీరు ఫస్ట్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను, అసలుకి ముందు 1000 మంది ఉన్నారా 2000 మంది ఉన్నారా అసలు మీ మైండ్లో ఉండదు. నేను సింగింగ్ చేస్తున్నాను, అందరూ ఎంజాయ్ చేయాలి, డాన్స్ చేయాలి అని వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోతారు. ఇది నేర్చుకున్నారా వేరే వాళ్ళ దగ్గర నుంచి ఈ ఫార్మేట్, లేకపోతే ఇలా ఉంటేనే మనకి షోస్ ఎక్కువ వస్తాయి, ఫ్యాన్ బేస్ ఎక్కువ పెరుగుతుంది, లేకపోతే హీరోస్ రికగ్నైజేషన్ పెరుగుతుంది, డైరెక్టర్స్ అటెన్షన్ ఎక్కువ ఉంటుంది అనేది చూస్తూ ఉంటాం కదండి. కొంతమంది ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్స్, నేను మైకేల్ జాక్సన్కి వీరవ్వాన్ని,
అలానే ఆ లెవెల్ పర్ఫార్మెన్స్ అనేది కాదు అతని ఆయన డిఫరెన్స్, బట్ హీ ఆల్వేస్ థింక్స్ ఆఫ్ సంథింగ్ యూనిక్. నేను కూడా అలాగే, ఇప్పుడు నేను టీవీ షోస్ ఏ కాంపిటేటివ్ షోస్లోనూ పర్ఫామ్ చేయలేదు. ఓకే. ఎందుకంటే నాకు నేను సంగీతం నేర్చుకోలేదు, అంత నా మీద నాకే అంత కాంపిటీషన్లో డెఫినెట్లీ నేను గెట్ ఆన్ అవ్వలేను. ఎందుకంటే ఐ నో మై ఫ్లాస్, నా స్ట్రెంగ్స్ నా వీక్నెసెస్ నాకు తెలుసు. సో నేను అంత చేయలేను. సో బట్ వెన్ ఐ కమ్ టు ద షో, హౌ ఐ am unique, I always think about my uniqueness. Everybody will sing good, everybody is a good singer. What is unique in me? God has given me, my asset is my voice అని నేను అందరు అంటారు. నేను కూడా కొంచెం బోల్డ్ ఉంటుంది అన్న భావన, ఇట్స్ ఎ గాడ్ గిఫ్ట్. సో హౌ బెస్ట్ ఐ కెన్ ఎక్స్ప్లోర్, ఐ ఆల్వేస్ వాంట్ టు రదర్ దెన్ కాన్సన్ట్రేట్ ఆన్ మై వీక్నెసెస్, ఐ వాంట్ టు ప్రమోట్ మై స్ట్రెంగ్త్. ఆ స్ట్రెంగ్త్ ప్రమోట్ చేయాలంటే హాయ్ ఎవ్రీబడి ఎలా అట్లా అనుకుంటూ వెళ్ళిపోయి పట్ అనేసరికి అటెన్షన్ సడన్గా గ్రాబ్ అవుతుంది. దాంతో అలా అప్పుడు ఏంటంటే త్రో అలవాటు అయిపోయి అలాగే జనాల్లో కూడా వెళ్ళడము. ప్లస్ చక్రి కూడా పుష్ చేసేవాడు పాపం. చక్రి మంచి సాంగ్ చేశాడు కానీ ఆయన షోస్ అన్నింటిలో ఉండేవాడు, ఆయన అక్కడే నిలబడి మాడతాడు. అతను ఆయన అంత భారీ దీంతో ఆయన వెళ్ళేవాడు కాదు. నేను దాన్ని హైపింగ్ కి నేను ముందర వెళ్ళేవాడిని, అది అలవాటు అయిపోయింది. అసలు ఆయన పాడిన పాటలలో గ్రేట్ వ్యక్తి అండి. అన్ని ఆయన ఎన్ని కంపోజిషన్స్ అండి. ఓకే, ఇట్స్ మెలోడీ, అదొక వేరే స్టోరీ. అది చక్రి గారి ఎపిసోడ్. చెప్పాలంటే తెలుగు సింగర్స్ కి కొంత గుర్తింపు ఇచ్చిందంటే చక్రి గారి అండి. నేను, గీతా మాధురి, శ్రావణ భార్గవి, మాలవిక, అంటే వాళ్ళు పాడుతున్నగా అందరికి హిట్స్ ఇచ్చి అందరికి ఫిలింఫేర్ అవార్డు. ఇప్పుడు గీతా మాధురికి ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. మగాళ్ళు ఉట్టి మాయగాళ్ళే అట్లా అందరు. ఇప్పుడున్న కొత్త సింగర్స్ 99% ఫస్ట్ చక్రి. నేను తమన్ గారికి కూడా ఇంట్రడ్యూస్ అయింది చక్రి గారి దగ్గర. ఓకే, చక్రి గారి దగ్గర కీబోర్డ్ వాయించేవారు తమన్ గారు. అప్పుడంతా ఆయన మణి గారికి అందరికి కీబోర్డ్ చేసేవారు ఆయన. ఈడియట్, శివమణి. ఓకే, అనుకున్నారా తమన్ గారు ఇంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతారని? అంటే రూమ్ లో కూర్చొని ఉండేవారు. నేనైతే అప్పుడు అంత హాయ్ సినిమా అంతవరకే మాకు ఉండేది కాదు. తర్వాత యుఎస్ లో ఆయన అప్పటికి బృందావనం చేశారు. అప్పటికి కూడా నేను ఆయన టచ్ కాలేదు. నేను కిక్ అప్పుడు బృందావనం టైంలో ఆయన యుఎస్కి వస్తున్నారు షోకి. నేను యుఎస్కి షో వెళ్ళాను. ఫస్ట్ డే రోజు నాది, సెకండ్ డే అయింది. అయితే ఆయన మొత్తం రంజిత్, రాహుల్ నంబియార్ వీళ్ళందరితో వచ్చారనమాట. సరే నేను కూడా ఉన్నాను. అక్కడికి వచ్చిన వెంటనే పాడుతున్నారు. కొన్ని ఓల్డ్ సాంగ్స్ అడిగారు. పుణ్యభూమి నా దేశము, ఆర్ఎస్కు పారేసుకున్నా, సింహ, అట్లా మళ్ళీ వి గాట్ కనెక్టెడ్ అనమాట. హీ ఫెల్ట్ హ్యాపీ అండ్ దెన్ అలా కనెక్షన్స్ ఏర్పడి ఎలా మీ సింగింగ్ అంటే మీ టీమ్స్ అంటే సింగర్స్ అందరూ, మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ కూడా ఎస్ఎస్ తమనే అనుకుంటున్నారా, లేకపోతే మీ వాళ్ళు కూడా నందమూరి తమన్, కొందరు తమన్ అట్లా లేదు, ఎస్ఎస్ తమన్ మాత్రం. ఎందుకు ఒకసారిగా వచ్చింది నందమూరి తమన్? ఏం లేదండి, ఇప్పుడు నాకు కూడా ఫర్ ఎగ్జాంపుల్ నేను బాలయ్య గారికి ఎక్కువ సాంగ్స్ పాడాను. అవును, చాలా మంది బాలయ్యకి పాడతారు. అది ఒక ట్రెండ్ వస్తుంది. ఆ మధ్య 2016-17లో అల్లు అర్జున్ గారికి ఎక్కువ పాడాను. సరైనోడు, రేస్ గుర్రము, 2 హిట్ సాంగ్సే. అలా ఆడియన్స్ ఎప్పుడైతే అటాచ్ అవుతారో అట్లా. బాలయ్య గారు తెలిసిందే కదా, ఆయన బాండింగ్ వేరేలాగా ఉంటుంది ఎవరితో అన్నా. అండ్ ఇట్స్ గ్రేట్ దట్ తమన్ గారు 4 కంటిన్యూస్ హిట్స్ ఇచ్చారు బాలయ్య గారికి. పీపుల్ విల్ ఆల్సో ఫీల్, ఇప్పుడు నేను యూఎస్ వెళ్ళాను అన్నా కూడా మా బాలయ్య ముట్టుకున్నారు ఆ టైప్ లో ఫీల్ అవుతారు కొంతమంది. అసోసియేషన్ బాగుంటుంది కదా బాలయ్య గారు. అవును, చాలా అండి, చాలా. ఓకే, వీ హ్యాడ్ హీ ఎంకరేజ్ మీ 2010 నుంచి మా అసోసియేషన్. అప్పటి నుంచి హీ కంటిన్యూస్లీ ఐ విల్ గో టు హిమ్ హిస్ హోమ్, హీ విల్ కమ్ టు మై ప్లేస్. సో విశాల్, ఇప్పుడు ఫెస్టివల్స్, ఎవ్రీ ఫెస్టివల్ నాన్న మీతో బాగా సెలబ్రేట్ చేసుకుంటారా? దీపావళి వస్తుంది కాబట్టి స్పెషల్గా. చిన్నప్పుడు ఎలా ఉండేది ఇంట్లో? అసలుకి నాన్న అసలుకి టైము ఉండేదా? ఈ ఫెస్టివల్స్ అప్పుడే ఉంటాయి కాన్సెప్ట్లు అన్నీ కూడా. ఫెస్టివల్స్లో అయితే దివాళీ ఎక్కువ గుర్తుంది నాకు సెలబ్రేట్ చేసుకున్నట్టు. ఒక 10,000 వాళ్ళ తీసుకొచ్చి రోడ్డు మీద అలా పెట్టేసి అది కాల్చడం, లాస్ట్లో దివాళీ అయిపోతున్నప్పుడు లాస్ట్లో పెట్టడం. ఎక్కువగా మేము సెలబ్రేట్ చేసుకుని దివాళీ ఒకటే నాన్నతో పాటు. ఇప్పుడు ఇంకా అన్ని చేసుకుంటున్నాము. మోస్ట్లీ ఇంట్లో సెలబ్రేట్ చేసుకోకుండా నాన్న షోస్ తీసుకెళ్తారు. నాన్నతో షోకి వెళ్ళిపోయి లాస్ట్ దివాళీకి ఎక్కడున్నాం మనం? ఆఫ్రికా. ఓకే, బట్ చిన్నప్పుడు బాగా మిస్ అయిన సందర్భాలు ఉండుంటాయి కదా నాన్నని బాగా? ఏం లేదు, స్కూల్లో పేరెంట్ ఫెస్టివల్స్ లో అయితే దివాళీ చెప్పారు కదా, సేమ్ దివాళీ అయితే నాన్న మంచి మంచి నాటు బాంబులు ఏవో ఉంటాయి కదా, ఇవి కాకుండా అవి తెచ్చి 10,000 వల్ల సమ్ 2-3 హౌసెస్ ఆగిపోయేవాళ్ళు. మన ఆ ఇంటి నుంచి ఇంటి వరకు పెట్టేవాళ్ళు. ఇల్లు అంతా ఆగిపోయి కూర్చొని ఒక్కసారి అంతా అయ్యేంత వరకు, రోడ్డు మొత్తం ఖాళీ ఉండదు అది అయ్యేంత వరకు. అది
అంటే ఎక్కువ అది దివాళీ మోస్ట్లీ, సంక్రాంతికి అంటే ప్రోగ్రామ్స్ ఇంకా మిగతా దీపావళికి ఎందుకు మీకు టైం ఇస్తారు అంటే ప్రోగ్రామ్ ఉండదు మీరు ఎక్కడ పాటలు పాడినా వినపడదా కరెక్ట్ వీళ్ళు చెప్పేది. అవును ఆ ఒక్క పండుగ చేసుకుంటారు. ఉంటాను బట్ సింహ గారు మీరు ఎక్కడికైనా వెళ్ళినా బాగా ఫీల్ అవుతుంటారు కదా, ఎంత పాటలు పాడినా ఫ్యామిలీ లేదు, పిల్లలు లేరు పక్కన, ఏ ఫెస్టివల్ చేసుకోలేకపోతున్నాను. ఈవెన్ సినిమాల్లో పాడడం స్టార్ట్ చేసినప్పుడు కూడా రాత్రి 2 అయ్యేది, అలా కూర్చుని ఉండాలి. మనం పాడిన తర్వాత కూడా అది ఉంటుందో ఉండదో సినిమాలో తెలియదు. ఒక 2 నెలలు కూర్చుంటే ఒక సాంగ్ వస్తుంది. ట్రావెల్ మనం ఉంటుండాలి, గుర్తు రావాలి, వాళ్ళు కనపడాలి. ఓకే, ఇప్పుడు బాలు గారు టైంలో, ఆ టైంలో అయితే వేరు. అది ఇప్పుడంటే మనం ఉన్నాము అన్న ఉనికి మనం చాటుకుంటేనే మనకు అవకాశం. అప్పుడు ఏంటంటే సింగర్ 2 days లేని డేట్ లేదు అనుకున్నా వెయిట్ చేస్తారు. అవును, ఇప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో సింగర్ చేంజ్. ఇప్పుడు ఇంకా ఏ వచ్చింది, సింగరే అవసరం లేదు. ఇప్పుడు నా వాయిస్ పెట్టేసేసి యాజ్ ఇట్ ఈస్ ఏ పాటైనా పాడించవచ్చు. ఓకే, సింగర్స్ కు సంబంధించిన దాంట్లో కూడా క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుందా? ఇది బయట బాగా నానుతూ ఉంటుంది. అంటే క్యాస్ట్ ఫీలింగ్ అనేది అట్లా నాకు అనిపించలేదండి. ఎందుకంటే ఒక సెక్షన్ కొంతమంది ఎన్నుకుంటారు. ఇప్పుడు ఇంతకుముందు సింగర్స్ అంటే పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళే ఎక్కువ ఉండేవారు అని, ఎందుకంటే ఫస్ట్ నుంచి వాళ్ళకి ఆ దాంట్లో వచ్చారు. ఇప్పుడు అట్లా ఏం లేదు, ఎవ్రీబడి ఈస్ ప్యాషనెట్, ఎవ్రీబడి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగడము, ఆపర్చునిటీస్ ఆర్ గ్రోయింగ్ మూలన పీపుల్ ఆర్ ఆల్సో ఇంక్లైనింగ్ టు డూ దట్ అనమాట. ఇప్పుడు ఇంతమంది ఆపర్చునిటీ ఉండేది, కానీ కొన్ని కమ్యూనిటీస్లో ఏంటంటే అది చిన్నప్పటి నుంచి అది ఒక వాళ్ళ సాంప్రదాయం పరంగా ఇంబైబ్ చేసేవారు. ఇప్పుడు అందరు కూడా వాడుతున్నారు, అందరూ బాగా వాడుతున్నారు. ఓకే, ఎంతమందికి ఆపర్చునిటీస్ ఉన్నాయి, లేకపోతే యూట్యూబ్లో ఎంతమంది సింగర్స్ మీకు పరిచయం అవుతారా? ఎవ్రీ సాంగ్ ఈస్ బికమింగ్ హిట్. నార్మల్ మూవీ సాంగ్స్ కన్నా యూట్యూబ్ సాంగ్స్ ఎన్ని హిట్ అవ్వలేదు చెప్పండి. అవునవును. కానీ మీరు వచ్చే టైంకి బాగా పీక్ లో ఉన్న సింగర్స్ అంటే లైక్ నేనున్నప్పుడు పీక్ కాంపిటీటర్ కావచ్చు, కాంపిటీటర్స్ గా అంటే అప్పుడు ఇంకా అంటే నేను వచ్చినప్పుడు అండి యాక్చువల్ ఇక్కడ సింగర్స్ ఎవరిని ఎక్కువ పాడించేవాళ్ళు కాదు. నార్త్ సింగర్సే ఫుల్. అప్పుడు కూడా శంకర్ మహాదేవన్ గారు, హరిహరన్ గారు, ఉదిత్ నారాయణ, కేకే, సుఖ్వీందర్ సింగ్, వీళ్ళే ఆల్మోస్ట్ ఆల్ సాంగ్స్. 1-2 ఏదైనా ఉన్నా కూడా అది పెద్ద మనకి నోటెడ్ గా వచ్చే సాంగ్స్ ఏమి ఉండేవి కావు. బాలు గారు, మను గారు తర్వాత చెప్పాలంటే మేల్ సింగర్స్ లో ఇంకా కష్టం అండి, అన్ని పాటలు స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు బాలు గారు అయితే 50+ సాంగ్స్, 50,000+. మను గారు 30,000+. ఓకే, కానీ మీరు ఇప్పుడు ఓవరాల్ ఎన్ని సాంగ్స్ పాడింటారు? 448 అండి. 448 ఏంటి? 17 years జర్నీ అంతే సినిమా కెరీర్ లో. అంతే. ఎందుకు చాలా తక్కువ అంటే ఎట్లా మీరు యావరేజ్ చూసుకోండి. ఇప్పుడు మనకి ఇంత ముందరంటే సింగిల్ కార్డు ఉండేదండి అందరికి. బాలు గారు ఉన్నారనుకోండి 6 పాటలు ఉండేది. ఇప్పుడు మాకు ఒక పాట ఉండడమే కాక ఒక పాటలో కూడా మళ్ళీ ఇద్దరు కాంబినేషన్ అట్లా ఉంటుంది. సో వీ కెనాట్ ఎక్స్పెక్ట్ మోర్ దెన్ 1 song ఇన్ ఎ మూవీ. నో, నాకు లక్, నేను బాలకృష్ణ గారి మూవీలోనే 2 songs పాడడం జరిగింది కొన్ని మూవీస్లో. ఆయన సపోర్ట్ అని కాదు, తమన్ గారే మ్యూజిక్. హీ ఆల్సో ఇంక్లైండ్ బాగా. నేను ఎక్కువ వర్క్ చేసింది చక్రి గారి తర్వాత తమన్ గారికి ఎక్కువ మూవీస్ పాడింది. సో అప్పుడు ఏంటంటే పక్కనే ఉండేవాడిని ఎక్కువ. ఇమ్మీడియట్గా అయితే ఆయన మీద కూర్చునేది. వీడియో షూటింగ్కి వెళ్ళిపోయేవారు కదా, ఆ బోల్డ్నెస్ అది వచ్చేప్పుడు ఇంక మళ్ళీ ఎప్పుడైతే ట్రాక్ పాడతామో, అందుకనే ఒకసారి తమన్ గారు ట్రాక్ పాడారనుకోండి, నేను పాడితే కూడా ఎక్కదు అలా. అందుకని ట్రాక్ ఒక్కొక్కసారి మనం పాడామంటే అది అడ్వాంటేజ్ అవుతుంటుంది, షూటింగ్కి వెళ్ళిపోతుంది. 10 సార్లు విని ఉంటారు, మళ్ళీ ఎవరితోనైనా పాడిస్తే ఆ ఫ్లేవర్ రాదు. అలా నాకు ఆ బాలయ్య గారి సాంగ్స్కి ఫిక్స్ అయిపోయారు. తమన్ గారు కూడా పాడిచ్చేద్దాం, ఫస్ట్ ట్రాక్స్ షూటింగ్కి వెళ్ళిపోతుంది కదా. ఇంకా అలా 1-2 సాంగ్స్ ఎక్కువ. అంటే ఇది కదా మన సింహ కాదు, లయన్, ఇదేంటి మన డిక్టేటరు, తర్వాత లయన్ మూవీ. పిల్లని కళ్ళకున్న కాటుకేమో సూపర్ రే, తల్లోన ముట్టుకున్న మల్లె పూలు సూపర్ రే, బొత్తాయి పళ్ళ లాంటి బుగ్గలేమో సూపర్ రే, నడుమట్ట తిప్పుతుంటే నువ్వు సూపర్ రే, నీ జడగంట అలుగుతుంటే ఎంత సూపర్ రే. ఇది మణిశర్మ గారి మ్యూజిక్. ఇది చెప్పాలంటే సింగర్స్ కూడా యాక్టర్స్ అంతే, మైక్ ముందు యాక్ట్ చేస్తూ పడాలి కదా, ఎక్స్ప్రెషన్స్, లిప్ సింగ్. అవునండి, చెప్తారు. అది నాకు శ్రీమంతుడికి అట్లా అయిందండి. శ్రీమంతుడు మూవీకి నేను తెలీదు, నన్ను దేవి గారు చెన్నై పిలిచారు. ఐ డోంట్ నో అబౌట్ ఎవరు హీరో అని. యూజువల్గా దేవి గారు అప్పుడే చెప్పరు, ట్రాక్ వినమంటారు. సరే నేను వెళ్ళడం జరిగింది. రికార్డ్ ఆయన ఏమంటారంటే, మీరు ట్రాక్ పాడేసి ఉంటుంది, దేవి గారు ఎవరో పాడేస్తారు, నేను అది పాడేసానంటే నేను బోల్డ్గా పాడాలి సార్, ఇది మీ వాయిస్ అని. నన్ను పిలిచారంటే ఏదైనా బోల్డ్గా కావాలేమో అని,
దుబాయ్ వెళ్ళి సెంటే అది లిరిక్, దుబాయ్ వెళ్ళి సెంటే తెచ్చా, జపాన్ వెళ్ళి పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకుని. అది నేనేమో అది పెద్ద హీరోదేమో అనుకున్నాను, కానీ అడిగేశాను ఈ ఇంజనీర్ ఎవరు హీరో ఎవరు, మహేష్ బాబు. అమ్మో అయితే సాఫ్ట్గా పాడాలి, ఇది హార్ష్గా పాడకూడదని. దుబాయ్ వెళ్ళి సెంటే తెచ్చా, జపాన్ వెళ్ళి పౌడర్ తెచ్చా ఇట్లా పాడుతుంటే, దేవి గారు ఏంటి సార్ మీ సింహాయడి, మీలో సింహాయడి అదేంటి సార్ అని అంటే, సార్ మీరు హీరో అది పెట్టుకోకండి, దీనికి మహేష్ బాబు గారు డ్యాన్స్ చింపేశారు, షూటింగ్ అయిపోయింది, ఇది కాదు ఒరిజినల్ సింహాని, అసలు హీరో ఒరిజినల్ సింహాన్ని తీసుకున్నాను. దుబాయ్ వెళ్ళి సెంటే తెచ్చా, జపాన్ వెళ్ళి పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చ పెట్టుకో, ఉంగరాలే తెచ్చా, ముస్తాబు ముద్దుగున్నదే ఓ కొత్తగున్నదే, ఒలమొలము నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. అది అప్పుడు పాడింది అట్లా. ఆ ఫంక్షన్ లో కూడా మీరు పాడాం కదా, లైవ్ పెట్టి పాడాం కదా అందరూ. అవును, అదొకటను ఈనో సాంగ్ కూడా పాడారు, టెంపుల్ సాంగ్ కూడా పాడారు. అవును కరెక్ట్, వచ్చాడయ్యో సాంగ్ కూడా భరతన్ నేను. తర్వాత ఇంకొకటి ఆగడులో కూడా పాడాను మహేష్ బాబు గారికి, జంక్షన్ లో అని పాట ఉంటుంది. నీ జంక్షన్ లో నా ఫంక్షన్ పెడితే పిల్లో గోల పెడతావి తల్లో పాపం, ఆ పాట కూడా చాలా బాగుంటుంది. కానీ ప్రౌడ్ గా ఫీల్ అవుతుంటారు ఎప్పుడైనా, నాన్న అసలు ఎక్కడ మ్యూజిక్ నేర్చుకోకుండా, ఎందుకంటే అప్పుడు పాడుతో తీగ కూడా ఫుల్ కాంపిటీషన్, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు సింగర్స్, స్టార్ సింగర్స్ అయిపోయారు అందరూ. సునీత గారు, కౌశల్య గారు, ఉష గారు, ఇంత మేల్ సింగర్స్ కూడా ఉన్నారు. మీరు ఎప్పుడన్నా దాన్ని ప్రౌడ్గా ఫీల్ అవుతుంటారా, నాన్నకి చెప్పినా చెప్పకపోయినా, లేకపోతే చెప్పి? నేను నాన్నకి చెప్పా డైరెక్ట్గా, నీ పాటలు అంటే నాకు చాలా ఇష్టము, ఎలాగైనా నీలాగా అవ్వాలి అని చెప్పి నాన్నకి చెప్పా 2-3 సార్లు. ఓకే, యాక్చువల్గా నేను 2023 న్యూ ఇయర్ అప్పుడు డిసైడ్ అయ్యా నాన్నలాగా సింగర్ అవ్వాలి. ఎందుకు అంటే 2022 న్యూ ఇయర్ అంటే 2023కి వెళ్తున్నప్పుడు న్యూ ఇయర్ అప్పుడు మా ఫ్రెండ్స్తో పాటు నాన్న నీ ఫ్రెండ్స్ని పిలుచుకోరా, మనకి ఇలా షో ఉంది పిలుచుకో అని చెప్పారు. వెళ్ళాను, కూర్చున్నాను. అప్పుడు ఫస్ట్ టైం నాకు మైండ్లో ప్రింట్ పడిపోయింది, నాన్న పర్ఫామ్ చేస్తున్నారు, సింగింగ్ వేరే పర్ఫార్మెన్స్ వేరే. అవును, ఆ పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు కింద ఉన్న ఆడియన్స్ లేచి ఫుల్ ఎనర్జీతో డాన్స్ వేయడం, అది వాళ్ళు వేసే డాన్స్ ని కంట్రోల్ చేయడం నాన్న దగ్గర ఉంటుంది. నాట్ ఇన్ ఎ సెన్స్ ఆఫ్ కంట్రోలింగ్, కానీ వాళ్ళల్లో ఒక ఆనందాన్ని నింపడం, ఒక పవర్ ని నింపడం. మైక్ పట్టుకుంటే నాన్న పాడితే మైక్ లో, నాన్న మైక్ అందరి మైక్స్ కంటే చాలా గట్టిగా వస్తుంది. మేము తీసుకున్న మైక్ నాన్నకి మా మైక్ ఇచ్చినా మళ్ళీ నాన్న మైక్ లోనే ఎక్కువ సౌండ్ వస్తుంది. ఓకే, అప్పుడు నా మైండ్ లో ప్రింట్ పడిపోయింది, ఇలా కూడా ఒక మనిషి ఉండగలడా, అంటే ఒక మనిషి ఇంతమందిలో ఒక ఎనర్జీ నింపగలడా అని చెప్పి అప్పుడు డిసైడ్ అయ్యి ఇంకా ఎలాగైనా అవ్వాలి అని చెప్పి అప్పటి నుంచి ఫుల్ రోజు ప్రాక్టీస్ చేయడం. దాంట్లో ఒక 50% రీచ్ అవుతున్నావు? మరి అవుతున్నాను, అందుకే కదా నువ్వు పాడుతున్నావు, నాన్న పాడుతున్నావా. స్టార్టింగ్ లో అలా ఉండేది కాదు, కొన్ని రోజులు అయిన తర్వాత వింటే కొంచెం నాన్నలాగానే ఉంది అనిపించింది. ఓకే, ఇప్పుడైతే లైక్ చెప్పచ్చు 80% చెప్పలే కానీ ఎక్కువ ట్రై చేసి బేస్ అబ్బా సింహ గారి కన్నా ఎక్కువ పాడదాం అనిపించిన సాంగ్ ఏదన్నా ఒకటి పాడు. నాన్న హై పిచ్ సాంగ్స్, నాన్న కాకుండా నేను ఎక్కువగా నేర్చుకున్నది మెలోడీ ఎక్కువ నేర్చుకున్నాను. ఏదైనా ఒకటి. రామ్ చరణ్ మూవీ ఆరెంజ్ నుంచి నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకి వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా, నువ్వే లేకుంటే ఏమవుతానో, నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా, కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తానమ్మేట్టుగా, ఒకసారి చూసినే వలచానా నన్ను వీడిపోదు ఏ మగువైనా, ప్రేమిస్తానే ఎంతో గాఢంగా, నా ప్రేమ లోతులో మునిగా కానువు పైకి తేలవే సులభంగా, ప్రాణాలైనా ఇస్తావేకంగా, ఓ నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకి వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. సూపర్, థ్యాంక్ యూ. సో మీరు పక్కా అన్ని మెలోడీ
టైప్ ఎక్కువ ట్రై చేస్తుంటారా లేకపోతే అంటే ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేస్తున్నా కాబట్టి యాక్చువల్ 2 years అయింది నేను స్టార్ట్ Okay, చేసి. నా వాయిస్ కి ప్లస్ నేను పెట్టే ఎనర్జీకి ఎక్కువగా మైక్ లో బాగా వినిపించేది ఇలాంటి మెలోడీ టైప్స్ ఉంటాయి. లవ్ నాదేంటంటే అన్ని హై పిచ్ సాంగ్స్ నావన్నీ. అవునా ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చాక నా సాంగ్స్ స్టేజ్ మీద పాడడానికి నేను ఒక్కొక్కసారి భయపడుతుంటా. ఓకే బ్లాక్ బస్టర్ సాంగ్ ఒకటి, Okay. వచ్చాడయ్యో సామి, ఇవి కొంచెం స్టేజ్ మీద శృతి తగ్గించుకుంటే నేను పాడలేను. అవును. నాకు ఆయన పోతుంది, స్కేల్ తగ్గించామా ఆ ఫ్లేవర్ పోతుంది. ఓకే ఓకే అదే పిచ్ లో పాడాలి. అందుకని ఒక్కొక్కసారి ఈ మొన్న కూడా మనం అక్కడ కూర్చున్నప్పుడు అల్లా శ్రీరామ పాడుకున్నాం సార్. అట్లా యాక్చువల్గా చెప్పాలంటే లవ్ అండ్ రొమాంటిక్ సాంగ్స్ అంటే మనకి కార్తీకే గుర్తొస్తాయి. అవును, కార్తీక్ తప్పితే వేరే వాళ్ళు మన మైండ్ లో తీసుకోలేము. గజనీ గానీ అవును. ఇలాంటి సాంగ్స్ ఏం వాయిస్. ఒక మారు కలిసిన తర్వాత అంత గొప్ప సింగర్ ఇంకా రాలేదు. కార్తిక్ ఇస్ వెరీ ఫాస్ట్ సింగర్ కూడా. కొంచెం ట్రై చేయి. అదే అవన్నీ మన తెలుగులో ఇంకొకడు ఉంటాడు అనిపిస్తుంది. సిద్ధు శ్రీరామ్. Yes. సో అంటే ఒక్కొక్కరిది ఇప్పుడు సిద్ శ్రీరామ్ గారిది ఒక స్టైల్ ఆఫ్ సాఫ్ట్ మెలోడీ. కార్తిక్ మెలోడీ ఇస్ కంప్లీట్లీ హీరో సెంట్రిక్. అలా వాళ్ళ వాయిస్ కి ఆ హీరో కూడా యాప్ట్ అయిపోతాడు, అవును సింక్ అయిపోతాడు. ఎందుకు అవును. నువ్వు ఎక్కువ ఎలాంటిదిరా? నేను అన్ని పాడేస్తా. అన్నా? మాస్, మెలోడీ, ఓకే. క్లాసికల్, హిందీ, తమిళ్ సో ఏదైనా. ఎల్లారీశ్వరి గారు, సుశీల గారు, జానకి గారు అందరు ఉన్నారా? అయ్యో ఎక్కువ అంటే బయట వెళ్ళినప్పుడు పెర్ఫార్మెన్స్ చేస్తుంటారు కదా, ఎక్కువ ఎలాంటి సాంగ్ కి? మాస్. మాసా? ఎనీ వన్ మాస్ సాంగ్? సామి సామి. నువ్వు అమ్మి అమ్మి అంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా సామే, నా సామే. నేను సామి సామి అంటే నా పెన్విటి లెక్క సక్కంగుందిర సామే, నా సామే. నీ ఎనకే ఎనకే అడిగేస్తాంటే, నీ ఎనకే ఎనకే అడిగేస్తాంటే ఎంకన కూడా ఎక్కినట్టుంది రా సామే. నీ పక్కన కూసుంటాంటే పరమేశ్వరుడే దక్కినట్టుంది రా సామే. నువ్వు వెళ్ళే దారి సుతా ఉంటే ఎర్రయండి నట్టుంది రా సామే, నా సామే, నా సామే, రా సామే. బంగారు సామే, మిసల సామే, రోషల సామే. వావ్. కాదు, మీరు మాట్లాడుతుంటే ఒక టైప్ ఆఫ్ వాయిస్ ఉంది, పాట స్టార్ట్ చేయగానే. సో ఇది క్లాస్ సాంగ్. గోదావరిలో రామచక్కని సీతకి. ఆ గగన ఘన విచలన ధరణి జా శ్రీరమణ. రామ చక్కని సీతకి అరచేత గోరింట, ఇంత చక్కని చుక్కకి ఇంకెవరో మొగుడంట. రామ చక్కని సీతకి ఎర్ర జాబిలి చీగిల్లి రాముడేడని అడుగుతుంటే, చూడలేదని పెదవి చెప్పి చెప్పలేమని కనులు చెప్పి, నల్ల పోసై నాడు దేవుడు నల్లని రఘురాముడు. రామ చక్కని సీతకి. సూపర్. యాక్చువల్గా ఒక సింగర్ ఇలాంటి పాటలు పాడినప్పుడే మనలో స్ట్రెంగ్త్ అర్థం అవుతుంది అవతల వాళ్ళకి. మిగతా సాంగ్స్ ఎలా అయినా పాడేస్తాం, మ్యూజిక్తో వచ్చేస్తాం, కానీ ఇవి మన వాయిస్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. ఆడియన్స్ కూడా, వ్యూయర్స్, సినిమా మ్యూజిక్ లవర్స్ వీటిని చాలా క్షుణ్ణంగా పొళ్ళు పొళ్ళు అక్షరం కూడా వింటారు. అవి గ్రేట్. మీకు మీ ఇద్దరికి ఎవరు మ్యూజిక్ అంటే గురువు ఎవరు లేరా? డాడీ గురువా? అంటే చిన్నప్పుడు నేర్చుకున్నాను, దాని తర్వాత ఇద్దరం నేర్చుకున్నాం, కానీ కొన్ని రోజుల తర్వాత పాడేశాడు. ఓకే. దాని తర్వాత కొన్ని రోజులు నేను కంటిన్యూ అంటే ఒక 2-3 years నేర్చుకుంటా. దాని తర్వాత నుంచి ఇంకా కంటిన్యూస్గా యూట్యూబ్ అండ్ నాన్న. అంతే. మీకు అదృష్టం ఏంటంటే సింగర్స్కి మీరు ఎంత పెద్ద జాబ్ చేసుకుంటున్నా కానీ వెళ్ళి మన జాబ్ ఈ జాబ్ కూడా చేసుకొని టక్కన వచ్చేయచ్చు. హార్డ్లీ ½ an hour 1 hour. ఇంకా వాయిస్ బాగుంటే సాంగ్ పాడేసి సింగిల్ టేక్లో వచ్చేయచ్చు కూడా. యాక్చువల్గా మీరు కూడా జాబే కదా? జాబ్. నేను సాటర్డే సండేస్ పెట్టుకుంటా రికార్డింగ్స్ అన్ని. ఏంటి జాబ్ మీది? నేను నోవార్టిస్లో అండి. నేను SAP నోవార్టిస్ ఫార్మాలో వర్క్ చేస్తాను. ఓకే. SAP మీద ఉన్నాను, సర్వీస్ డెలివరీ. ఓకే. ఫుల్ అందరు పాటలు పాడి చేసుకుంటారేమో.
ఆఫీస్లో జాలీగా. అంటే ఇంకా ఫస్ట్ లో ఇప్పుడు ఆల్మోస్ట్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ ఫర్ పాస్ట్ 10 years. సో కాకపోతే ఎవ్రీ యాన్యువల్ డే ఇయర్ అప్పుడు వి ఆల్ సెలబ్రేట్ టుగెదర్. సో మీ ఫ్యూచర్ అంబిషన్ ఏంటి? సిఏ ఓకే, సిఏతో పాటు పాటలు కూడా ఇంట్రెస్ట్, ఇంకేమన్నా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ డాన్స్ కానీ అవి నేర్చుకుందాం అని. అదే విశాల్ మీది? నాకు ప్రస్తుతానికి ఇంకా చదువు నడుస్తుంది, కానీ ఒక గోల్ అయితే నేను ఏం చేసినా కూడా అపార్ట్ ఫ్రమ్ సింగింగ్ ఒకటైతే మైండ్లో నాన్నంత సింగర్ అవ్వాలని చెప్పి. ఓకే, నాన్నకన్నా పెద్ద సింగర్ అవ్వాలి. కానీ మీది 2008లో కదా స్టార్టింగ్? ఫస్ట్ 2008లో అందరూ దొంగలే దొరికితే నేను పెళ్లికి రెడీ, అప్పుడు అవన్నీ ఆ టైంలో చక్రి గారి ద్వారా బాగా నోటెడ్ అంటే 10 నుంచి 2010 ఇంకా ఎక్కువ నోటెడ్ అంటే 2015. ఇప్పుడు 10 years నుంచి అన్ని 10 years లోనే చాలా ఎక్కువ సినిమాలు పాడాను. ఈ లాస్ట్ 10 years లో. ఓకే, అంతే. ఒక హిట్ లేచింది ఇప్పుడే. ఒక హిట్ పడితే ఆటోమేటిక్ గా పీపుల్ విల్ ఇంక్లైన్ టువర్డ్స్. ఓకే, ఒక సైకిల్ అంతే అట్లా. ఫస్ట్ సాంగ్ ఏంటి మీది? ఫస్ట్ సాంగ్ నేను పెళ్లికి రెడీ. అంటే ఇంకా చిన్న కొంచెం పెద్ద హీరో కంటే ప్రభుదేవ, నాగార్జున, మన రాజేంద్ర ప్రసాద్ సినిమా అందరూ దొంగలే దొరికితే. ఓకే, గుమ్మ గుమ్మ పండిస్తావా, వయ్యారాలే వడ్డిస్తావా, ప్రతిరోజు ముద్దిస్తావా, తెగ మోజే పుట్టిస్తావా. దిస్ ఇస్ యువర్ ఫస్ట్ సాంగ్? ఫస్ట్ సాంగ్. ఇది చాలా సూపర్ డూపర్ కదా. అది ఉదిత్ నారాయణ గారు పాడాలి. యాక్చువల్ ట్రాక్ నేను పాడాను, చక్రి ఉదిత్ నారాయణ యాజ్ ఇట్ ఈస్. మీరు అది వింటే ఉదిత్ పాడినట్టే ఉంటది. అది అలాగే పాడేశాను అనమాట. ఓకే, సో అది అలా చెప్పి ఉదిత్ బాగా పాడాడు డైరెక్టర్ అందరూ అనుకుంటే, ఇట్లా మన సింహ పాడాడు, ఉంచండి ఆయనకి ప్లస్ అవుతుందని. చక్రి ఇస్ ద పర్సన్ హూ హాజ్ మేడ్ ఇట్ దట్ సాంగ్ అనమాట. ఓకే, సో తర్వాత నేను పెళ్లికి రెడీలో కూడా మంచి సాంగ్, మెలోడీ సాంగ్ శ్రీకాంత్ గారికి. ఆ తర్వాత సింహ 2010. ఓకే, ఆ తర్వాత చక్రి గారివి చాలా సినిమాలు చిన్న చిన్న అదే పాడాను. అన్ఫార్చునేట్లీ ఐ లాస్ట్ హిమ్ 2014లో. సో ఆఫ్టర్ దట్ 15లో అగైన్ దట్ ఆ కొరతని తమన్ గారు ఫిల్ చేశారు. ఓకే, తమన్ గారు రేస్ గుర్రం మూవీకి అది కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా పాడడం జరిగింది. ఆ పాట అలా పాడడం. ఏ సాంగ్ అది? సినిమా చూపిస్తాం మామ. రేస్ గుర్రంలో. సింహాలో రొబ్బా దిల్లుందా సాంగ్. ఓకే, తర్వాత ఆ తర్వాత కంటిన్యూస్ గా సరైనోడు, ఇంకా అన్ని టెంపర్. తర్వాత ఈ అనూప్ గారికి లౌక్యము, అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ కి పాడడం స్టార్ట్ అయిపోయింది. మణి గారికి, ఆల్ మ్యూజిక్ డైరెక్టర్స్ పిలవడం మొదలెట్టారు. నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది. మనం ఇప్పుడు కొంచెం హిట్లో ఉన్నామంటే పాడే స్టైల్ కూడా మనది మారిపోతుందండి. వినికిడి మారుతుంది, కాన్సన్ట్రేషన్ మారుతుంది, అన్నీ మారుతాయి. ఫస్ట్లో ఉంటుందో ఉండదో అన్నట్టుగా వెళ్ళామంటే కాన్సన్ట్రేషన్ పోతుంది, కరెక్ట్ అవుట్పుట్ ఇవ్వలేము. కాన్ఫిడెన్స్ ఇచ్చే ఎనర్జీ వేరు. ఇప్పుడు షో అనుకోండి, నా షో అని అంటే నాకు కాన్ఫిడెంట్గానే ఉంటుంది. ఏ పాటైనా ఇంకా ఎనర్జెటిక్గానే పాడేస్తాను. మ్యూజిక్ డైరెక్టర్ గారితో ఎవరితో వెళ్ళా అనుకోండి, నాకు కొంచెం కాన్షియస్నెస్ ఉంటుంది. నాకు పర్ఫెక్షన్గా ఉండాలి, ఎందుకంటే వాళ్ళ సాంగ్ అది, దేర్ బేబీ. ఇక్కడంటే నేనే పాడతాను ఇంకా అన్న ఒక అది. మీ అదృష్టం ఏంటంటే ఆల్మోస్ట్ షోలలో గొప్ప గొప్ప సింగర్స్ అందరితో బాలు గారితో పాడడం జరిగింది, చిత్ర గారితో షోస్ చేశాను, జానక్ గారితో, ఎల్లారీశ్వరి గారి రామానాయుడు. అవును, ఇద్దరం పాడాం కదా. అది ఇది కదా, అవును, బాగా గుర్తుందండి మీకు. కరెక్ట్. ఇంత గొప్ప సింగర్ అయినా కానీ ఇంత డౌన్ టు ఎత్తున్నారు అనిపించిన సింగర్ అంటే ఎవరు? చిత్ర గారే. అమ్మ బాబోయ్, ఆవిడ నా పాట నేర్చుకుంటా అన్నారండి. అసలు చూసుకోండి, మీదేమన్నా సింహ గారు మీదేమన్నా ఉంటే చెప్పండి, నేను అని అన్న. అమ్మ నా సాంగ్స్ అన్ని మాస్, మీ మెలోడీ ఉంటారు. నేను అసలు ఐఎమ్ బ్లెస్డ్. ఒక 3-4 countries US టూర్ చేశాను ఆవిడతోటి. ఐ వెంట్ ఇన్ కువైట్లో చేశాను షో. ఇట్ వాజ్ ఎ గ్రేట్ షో. అదృష్టం ఏంటంటే ఫస్ట్ డే రోజు యుఎస్లో ఫస్ట్ డే నాది, చిత్ర గారిది, సెకండ్ డే ఇళయరాజా గారిది, సెకండ్ డే దేవి గారిది, థర్డ్ డే ఇళయరాజా గారిది. వీఆర్ హ్యావింగ్ రిహార్సల్స్ 3 rooms లో. ఇక్కడ ఒక రూమ్, అక్కడ ఒక రూమ్. అది మేము ఇక్కడ వాడుతాం. అక్కడ ఇళయరాజా గారి రిహార్సల్స్ కూడా భారీగా జరుగుతున్నాయి. ఏమండి ఆయన గట్టిగా, అంత గట్టిగా మైక్ ఇసి రిహార్సల్ నేను ఇక్కడ వాడుతుంటే వాళ్ళ వరకు బల్బం బట్టి బాబు ఆయన కూడా ఎవరు ఆయన అంత గట్టిగా. ఓకే, అదొక మెమరీస్ అవన్నీ. ఇళయరాజా గారి ప్రోగ్రామ్ లో పాడలేదు, కానీ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు హోస్ట్ హిస్ ప్రోగ్రామ్ ఇన్ లాల్ బహదూర్ స్టేడియంలో.
దట్ వాజ్ ఎ గుడ్ మెమరీ. కానీ ఇంత బేస్ వాయిస్ తో రిహార్సల్ లో కూడా పడతారు కదా మీరు? అవును, గొంతు ఎప్పుడు స్ట్రెస్ ఉంటుందండి. అంటే ప్రోగ్రామ్ అనిపించదు కానీ ఒక్కొక్కసారి ఇట్లా క్లైమేట్ వానాకాలం అప్పుడు గొంతు పోయినప్పుడు అబ్బాయి ఏంటి ఇప్పుడు రేపు ప్రోగ్రామ్ ఉంది ఎలా 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 అని ఎక్కువ టెన్షన్ పడిన డేస్ ఉంటాయి. ఇంకా ప్రోగ్రామ్ స్టేజ్ ఎక్కాక డూ ఆర్ డై, ఏదో ఒకటి చేసి అది వచ్చేస్తుంది గొంతు. ఇప్పుడు స్టేజ్ మీద ఫెయిల్ అయింది అనేది. ఎన్ని వేల షోలు చేశారు మొత్తం సింహ గారు? ఈజీగా ఐ థింక్ మీరు 360 into 360 వేసుకోండి, 10 years 3,000 4,000 షోస్, 4,000 to 5,000. ఓకే, 5,000 షోలు. ఓకే, లెక్కన షో ఎక్కువ సింగర్స్ సంపాదించేది సినిమాల కన్నా కూడా షోల మీదే కదా. అంటే నేను సంపాదన కన్నా అండి, నేను ఐఎమ్ ఏ ప్యాషనేట్ సింగర్ అనమాట. ఐఎమ్ నాట్ డిమాండ్ ఇంత ఇస్తేనే నాకు షోలో ఉన్నామా, ఇట్స్ అన్ ఎనర్జీ. బై గాడ్స్ గ్రేస్ మై మెయిన్ బ్రెడ్ అండ్ బటర్ ఈజ్ మై జాబ్. సో ఆ జాబ్ మీదే ఎప్పుడు కాన్సన్ట్రేషన్, దట్ ఈస్ మై ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆల్సో. ఇది ప్యాషనెట్గా వచ్చింది. ఇప్పుడు నోటెడ్ అయిపోయాం కాబట్టి ప్రత్యేకంగా నెట్వర్కింగ్ అవ్వాల్సిన అవసరం లేకుండా నీడున్నప్పుడు పిలిచినప్పుడు అది నాకు సాటర్డే సండే ఒక పెట్రోల్. ఇప్పుడు కొంతమంది పార్టీస్కి వెళ్తారు, కొంతమందికి ఏదేంటి ఏదైనా గేమ్ ఆడడానికి కానీ లేకపోతే క్లబ్స్కి వాటికి వెళ్తారు. నాకు అదేం లేదు. నాకు ఈవినింగ్ ప్రోగ్రామ్ ఎవరు చిన్న టీం పిలిచినా కూడా నా చిన్న స్పీకర్ అయినా వేసుకుని వెళ్ళిపోతాను నేను. అంతే అంత పిచ్చి అంతే. వర్క్ అంటే ఏదో ఒకటి చేస్తూ ఉంటే మైండ్ కూడా రిలాక్స్డ్ అయిపోతామండి సింగర్స్కి ఎస్పెషల్లీ. అవును. బట్ నాన్నలో మీకు బాగా నచ్చే క్వాలిటీ ఏంటి? వర్క్ వైజ్ ఓకే, వర్కాలిక్ అయినా, సో నచ్చే క్వాలిటీ, నచ్చని క్వాలిటీస్ ఉంటాయి కదా యాజ్ ఏ సన్గా? నాకు నాన్న దగ్గర నుంచి నేర్చుకుంది ఒక 3A రూల్ అని. ఒకటి యాక్సెప్టెన్స్, అకౌంటబిలిటీ అండ్ అప్రిసియేషన్. అప్రిసియేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్కిల్. ఒకళ్ళు మంచిగా పాడుతున్నారంటే వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. అప్పుడే వాళ్ళకి ఇంకా ఎనర్జీ వచ్చి వాళ్ళు ఇంకా బాగా పాడతారు, ఇంకా ఎక్కువ కష్టపడతారు. అకౌంటబిలిటీ, నువ్వు చేసిన తప్పుకి నువ్వు చేసావని నువ్వు ఒప్పుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఇప్పట్లో ఒప్పుకోరు, నేను చేయలేదు, అది అయిపోయింది అంతే, నేను చేయలేదు అని అనేస్తారు. ఎక్కువ అక్క మీద తోసేస్తుంటావు. అక్కే నా మీద. ఓకే ఓకే. అప్రిషియేషన్, అకౌంటబిలిటీ అండ్ యాక్సెప్టెన్స్. ఇప్పుడు ఏదైనా జరగలేదు, మనకు కావాల్సింది, ఓకే జరగలేదు, యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ వెళ్ళేది వాట్ నెక్స్ట్. ఓకే, సో ఇది నా దగ్గర నుంచి నేర్చుకున్న మంచి క్వాలిటీ. సో ఓకే, నాలో కూడా నచ్చే క్వాలిటీ. నచ్చనివి డిమాండింగ్. ఓ, ఇది జరగాలి, ఇప్పుడే జరగాలి, నేను చేస్తాను అన్న, ఇప్పుడు నువ్వు ఇప్పుడే చెప్పావు కదా, నాకు కొంచెం పని ఉంది, ఆ పని చేసుకుని ఇప్పుడు నీకు పని అయిపోతుంది, నువ్వు మర్చిపో దాని గురించి అని చెప్తే ఇప్పుడే చెయ్యాలి, ఇప్పుడే కావాలి నాకు. కామెడీ వేలో రండి రండి చేయండి చేయండి ఇప్పుడే అవ్వాలని ఇలా టెన్షన్ పడిపోతున్నట్టు చెప్తూ ఉంటారు. ఇంకా మనకి విసుకొచ్చి సర్లే ఇది వెతికి ఏదో కావాలి, కలజోడు ఎక్కడ పోయింది అనుకో, కలజోడు కనబడలేదు అలా అని అంటూనే ఉంటారు మేము వచ్చేంత వరకు. సరే అని చెప్పి ఆ కలజోడు అంతా ఎత్తకాలి, మేము ఎత్తికి ఇదిగో నాన్న తీసుకో అని చెప్పి అప్పుడు వెళ్తే అప్పుడు మళ్ళీ ఇంకా ప్రేమ వస్తుంది ఆయనకి, ఓ వీళ్ళు తెచ్చిచ్చారు అని చెప్పి అప్పుడు మళ్ళీ వచ్చి పిలుస్తూ ఉంటారు పేరు. అంటే ఇంకా కల్కాకామ ఆజ్కరో ఆజ్కాకామ అధికారో టైప్. మీరు చేసుకోవచ్చు మీ పని. అదే ప్రాబ్లం, అంత వెతికి ఉన్నారు కదా అని. అదొకటే నచ్చింది ఇంకా అంతేనా? అంతే. ఇంకా డబ్బులు అసలు ఎవ్వరు చాలా అలాంటివి లేదు, అలా లెక్క అవసరం లేకుండా పెంచారు. అడిగిందంటే అడగకుండానే ఇస్తున్నారు. అడగకుండానే ఆడి కారు ఇచ్చారు. ఆడి కారు కావాలంత ఆశ కూడా లేదు మాకు. ఉన్న దాంట్లో బెస్ట్ ఏంటో ఆ బెస్ట్ ఇచ్చారు. అంటే లగ్జరీగా పెంచాలని ఎప్పుడు అనుకోలేదు. వాల్యూస్ తెలుస్తూ, రూపీ వాల్యూ తెలుస్తూ. ఓకే, గ్రేట్. అది చాలా మంది సెలబ్రిటీస్ చేయాల్సిన పని ఇదే. పిల్లల్ని చిన్నప్పుడేమో అడగకుండానే క్రెడిట్ కార్డులు ఇచ్చేస్తారు. సో గ్రేట్ అది. సో నీకు నచ్చేది ఏంటి, నచ్చింది ఏంటి? నాకు నాన్నది అన్ని నచ్చుతాయి, నచ్చనివి ఇప్పుడే చెప్పాను కదా. అదే ఏదైనా పని కావాలన్నప్పుడు ఇప్పుడే చేయాలి అని అంటారు, అదొక్కటే. మిగతా అంతా చాలా మంచి నాన్న. ఓకే, అమ్మాయి కదా కొంచెం ఇంకా ఎక్కువ ఉంటుంది. కానీ కాదు, ఎక్కువ ఉంటుంది వీళ్ళిద్దరు. అవునా? నాకు అదే అనిపిస్తుంది, నాన్న నువ్వు పార్షాలిటీ చూపిస్తున్నావు వాడి మీద, వాడే ఎక్కువ. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా వాడిని తీసుకెళ్తారు, నన్ను అడగారు అసలు. చిన్నప్పటి నుంచి కూడా? చిన్నప్పుడు నేను, ఇప్పుడు అనుకుంటున్నా చిన్నప్పుడు నేనని, నాకు ఇంకా తెలియదు. అవునా?
మా నాన్న రావని వాడు వస్తాడు నాకు కొంచెం నేను పక్కన ఉంటాడు. వస్తాను వెళ్తూ ఉంటాను నాన్నతో. ఆ, అదేమో నాకెందుకు హాయిగా నాకు పరింట్లో కూర్చుంటానని చెప్పి కూర్చుంటా. మేము బయటికి వెళ్తే అక్కడ ఆర్డర్స్ ఏమైనా ఇప్పుడు పెళ్లికి వెళ్ళాం అనుకోండి ఫంక్షన్, ఫ్రైడ్ రైస్ అవన్నీ అక్కడ మేము తింటున్నాం, ఏమేమి తింటున్నాం వీడియో కాల్ అడుగుతుంది. అది అంతా చూసి అక్కడిని తీసుకురాండి, నేను తీసుకోవాలి ప్లేట్లో పెట్టుకొస్తే ఎట్లుంటే వాళ్ళ పెళ్ళిలో పెట్టుకొస్తే బాగుంటుంది. పోనీ ఐస్ క్రీమ్ తెమ్మన్నావు అంటే ఓకే, ఎలా ఫ్రైడ్ రైస్ బిర్యానీ అవి తీసుకున్నా, లేకపోతే ఆర్డర్ పెట్టుకుంటా. ఇప్పుడు దానికి బ్యాలెన్స్ షీట్ టాలీ అవ్వాలన్నమాట. ఓకే. మేము బయట తిన్నామంటే ఆ ఐటమ్ ఇంట్లో దీనికి అవ్వాలి. అందుకని మేము అక్కడికి వెళ్ళిన వెంటనే గుర్తొస్తుంది, ఇదే తిన్నాక స్టార్ట్ చేసి ఉంటారు, ఇది ఉంది ఫుడ్ తినాలి, అది ఏదో ఒకటి ఎట్లానే డబ్బాలు తీసుకుని వెళ్తామని మళ్ళీ రెడీ అయిపోయి డబ్బాలు కూడా ఇవ్వడానికి మనం వేరే తెచ్చుకుంటాం ఆర్డర్స్. ఆ ప్లాస్టిక్ డబ్బాలని బాగుంటుందండి అక్కడ. నేను ఒక అంతా సర్దుకుని డబ్బాలు వేసుకొస్తే ఓకే ఇప్పుడు బాగా క్లోజ్ అనుకోండి, అది వేరు. అడిగా అప్పుడు కూడా తేలేదు. ఓకే. అంటే ఎక్కువ నాన్నకి కూతుర్లు అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది, కొడుకు అంటే ఓకే సపోర్ట్ మనకుంటాడు, మన అంత ఎదిగాడు కాబట్టి అది ఉంటుంది. మీకు ఎక్కువ పాప అంటే ఇష్టమా లేకపోతే అలా ఏం లేదు, ఇద్దరిని అరిచేటి దగ్గర అరుస్తాను, ఇద్దరిని ఎక్కడ వాళ్ళకి ఏం కావాలో ఫెసిలిటీస్ అట్లా చూస్తాను. అట్లా ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నా వీళ్ళతోటి. అంత ముందర అసలు నాకు టైం ఉండేది, టైం అని కాదు, ఆఫీసు సాటర్డే సండేస్ మనం ఆపర్చునిటీ వచ్చినా రాకపోయినా అక్కడ ఉండాలి, అడ్డా మీద మేస్త్రిలాగా. అక్కడ అవైలబిలిటీ ఈజ్ ఆల్వేస్. ఇప్పుడు దట్ ఈస్ ఈవెన్ ఆఫీస్ లో కూడా యువర్ అవైలబిలిటీ షోస్ యువర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ యువర్ ఇంట్రెస్ట్. అండ్ ఓకే ఎప్పుడు ఏ నీడ్ వస్తుందో తెలియదు, సడన్ గా వాళ్ళకి పాడాలి అనుకున్నప్పుడు ఒకసారి ట్రై చేసేయండి అంటారు. అది మనం అలా గ్రాప్ చేసిన అవకాశమే సినిమా చూపిస్తాం. అమ్మ వైఫ్ ఎక్కువ అంటే ఇద్దరిని బాగా రిస్ట్రిక్షన్ గా పెంచారా లేకపోతే కొంచెం ఫ్రీగా వదిలేస్తారా? ఇప్పుడు మీరంటే ఫుల్ పద్ధతిగానే పెరిగారు. సో తను ఏది చెప్తే అది ఆవిడ అసలు మాట్లాడు, చాలా సైలెంట్. వీళ్ళే అర్థం చేసుకుని ఇదే అంతే. మాట్లాడదు సైలెంట్ అంటే మనం అక్కడ కూడా హెడ్ మాస్టర్ అయితే నేనేమో అంటే ఇంట్లో హెడ్ మాస్టర్ ఎవరు అసలుకి? నేనే. అది యాక్చువల్గా మీ ముగ్గురు ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి తనే అన్ని చూసుకుంటారేమో. చూసుకుంటారు, అన్ని కావాల్సినంత అమ్మ చేస్తారు. ఏది కావాలంటే ఇప్పుడు వెళ్తున్నామన్నా ఏదైనా కానీ కొంచెం సైలెంట్ గా ఉంటుంది. కానీ ఇంత స్ట్రిక్ట్ కదా డాడీ? ఇప్పుడు పెరిగేటప్పుడే నువ్వు వంట నేర్చుకోవాలి, నువ్వు గిన్నెలను కడగటం నేర్చుకోవాలి, నువ్వు ఇల్లు తుడవటం నేర్చుకోవాలి, ఇలాంటివన్నీ చెప్తారు కదా. అంటారు ఒకసారి అలా అంటే ఊడు ఇల్లు నువ్వు పొద్దున అమ్మ వస్తాం ఊడు అంటే నా చేత ఆర్డర్ పెట్టించి రోబో కొనిపించింది, 1.5 lakh పెట్టి తిరిగేది. అదో పిచ్చిది రాత్రి వేళ వచ్చి నా కాళ్ళు జరుగు, నా కుర్చీ ఎత్తు, నా కాళ్ళు ఎత్తనా, అది రెండు రోబోలు కనిపించారు. అవునా? వీళ్ళు రూమ్ లో పెట్టి రిమోట్ పెట్టి కూర్చున్నారు, ఇంతకుముందు ఊడమన్నా అని. అది ఓ రాత్రి వేళ వస్తుంది, ఎప్పుడో దాని ఇష్టం వచ్చిన కాబట్టి వద్దుగో దాని ఇంగ్లీష్ ఏదో మాట్లాడుతుంది, అది నాకు అర్థం కాదు. అది వచ్చి ఆ కాళ్ళ మధ్యలో ఒకవేళ కుర్చీలో జరపలేదు అనుకో, అక్కడికి వచ్చి ఇట్లా 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 అరగంట అడ్డొచ్చా అనుకుంటూ కూర్చుంటుంది. ఓకే. రోబోట్స్ పనిచేస్తాయి, అంత నీట్ గా ఉంటుందా? ఉంటుంది. యాక్చువల్లీ కొన్నాను కారణం నాన్న చెప్పారని కాదు, మా ఇంట్లో హౌస్ హెల్ప్ చెప్పడానికి నాకు నచ్చలేదు. అంటే తను గాల్లో లేపేసేది, అది పైనుంచి కింద పడే లోపల వెళ్ళిపోయేది, అదంతా మళ్ళీ అక్కడే పడేది. నేను ఎన్ని రోజులు చెప్తాం కాస్త తుడు అమ్మ తుడు. ఇంకా ఆ ఇల్లు కొంచెం మొత్తం అంతా అది కూడా తినాలి కదా, ఆమె కింద నుంచి సర్లే అది ఆమె సరిగా చేయకపోతే నువ్వు చెయ్యనేవాళ్ళు. ఇంకా నాకు చదువుకోవాలా ఇదే చేయాలా అని చెప్పి సరేలే అని చెప్పి చూసాను అనమాట, ఇది కూడా బెటరా కాదా అని అందరినీ కనుక్కొని దాని తర్వాత చూసాను. సరే ఇప్పుడు బాగానే ఉంది కొంచెం. ఓకే. ఏమేం చేస్తుందా రోబో? నాన్న చెప్పినంత ఏం చేయదు, అర్ధరాత్రి ఏం రాదు, ఎప్పుడు పెడితే అప్పుడు వస్తుంది అంతే. దాన్ని పని చేసుకుని వెళ్తుంది. కానీ నాన్న వచ్చే టైం కల్లా నాన్న రూమ్ కి పెట్టేస్తామన్నమాట. కానీ వచ్చే టైంలో అన్ని తీయాలి కదా, సో తీసేటప్పుడు నాన్న వచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు తీసారో ఏంటి ఇప్పుడు తిరుగుతుందా రోబో, ఈ టైంలో ఏదో తిరుగుతుందో అడుగుతుంది. వంట కూడా చేస్తుందా? అది నేల ఓన్లీ క్లీనింగ్. ఓకే. వంట చేసేది కూడా ఉంటే కొంతమంది చెప్తారు ఉంది, చపాతీ మేకర్ అలాంటివి ఉన్నాయి. కానీ మరి అది కూడా వీళ్ళు చేసుకుంటూ ఉంటారు, వీళ్ళే వండుకుంటారు. ఓకే. విశాల్ నీకు అన్ని పనులు వచ్చా? నాకు వచ్చి చేయిస్తాను, కానీ అందుకే రిస్ట్రిక్షన్ పెట్టాను నేను. అన్ని ఇప్పుడు అక్క చేయను అంటుంది.
నేనేమో ఒక చదువుకుంటూ లేదా ఏదో చేసుకుంటూ వీళ్ళు చెప్పిన వెంటనే ఆ పని చేసేసి నా పని చేసుకోవచ్చు అని చెప్పి నేను వెళ్ళిపోతూ ఉంటాను. అలా ప్రతి పని నాకే చెప్పేవాళ్ళు. ఇది కాదు నా పని అవ్వట్లేదు అని చెప్పి నేను ఒక్కొక్కటి ఆపడం స్టార్ట్ చేశాను. రోబోలు కొండాలు మా అక్క చేయకుండా రోబోలు కొంటుంది. ఓకే, నేనేమో చేసేసి కూర్చుంటే ఇంకా అన్నిటికీ అలా అలా ఆపేసి నేను ఇప్పుడు కూడా ఎక్కువే చేస్తాను. కానీ ఇద్దరులో ఎవరు ఎక్కువ సింహ గారు గొడవ చేసే బ్యాచ్? ఇద్దరులో ఎవరు లేరు. ఏం చేస్తాను చెప్పు. ఏదో ఒకటి పొద్దున లేచినప్పటి నుంచి దీనికి ఫుడ్ అనమాట. ఐటమ్స్ ఏంటి నేను ఏమంటే సరే ఓకే వింటున్నాను. రోజా ఫ్రైడ్ రైస్ బిర్యానీ అంటే అంటే మనకి అప్పుడు మనకి తెలియదులే, మనం ఉండేది చిన్నపిల్లలు అప్పుడు వాళ్ళకి అదే ఉండేది. ఇవాళ ఫ్రైడ్ రైస్ వండుతారా, రేపు నేను అనేదాన్ని నాన్న నువ్వు చిన్నప్పుడు నువ్వు తినేసావు, ఇప్పుడు మా వయసు మేము తింటాం మళ్ళా. కానీ మా నాన్న ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మార్చేశారు, ఇప్పుడు నాన్నదే తినాలి. అవునా? బ్రేక్ఫాస్ట్ అంటే ఏం లేదు, మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ జ్యూస్ చేస్తాను అంతే. ఇంకా అంతే, నో ఫుడ్, నో బ్రేక్ఫాస్ట్. ఓకే. ఆఫ్టర్నూన్ మీల్స్ ఫుల్ 12 o'clock కల్లా లంచ్. సో నాన్ వెజ్ తింటారా? నాన్ వెజ్ తింటారు కదా, ఓకే, ఓన్లీ వెజ్. అది కాక సింగర్స్ కాబట్టి ఇంకా ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఎక్కువ? నానా ఐస్ క్రీమ్స్? నేనే తినను, నాకు ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్. నాకు ఐస్ క్రీమ్ కూల్ డ్రింక్ తాగినా పెద్ద నా గొంతుకేం ఎఫెక్ట్ అవ్వలేదు, అందుకని తాగేస్తున్నావా? కూల్ డ్రింక్స్ తాగను, ఐస్ క్రీమ్ అంటే తింటూ ఉంటా. కూల్ డ్రింక్స్ అసలు నో మైండ్. కూల్ డ్రింక్స్ నో. ఓకే, ఇప్పుడు మీ సీనియర్ సింగర్స్ నుంచి మీరు నేర్చుకుంది ఏంటి అసలుకి? అంటే పాటలు పాడే, అంటే మీకు ఎటువంటి గురువు లేకుండా పాడుతున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి అప్రిషియేషన్ ఉంటుంది, అట్ ది సేమ్ టైమ్ నాకు డైరెక్ట్ గా వాళ్ళ దగ్గర నుంచి అంటే కొంచెం క్లోజ్ గా ఇంటరాక్ట్ అయిందంటే మను గారు, చిత్ర గారు, బాలు గారు. నాకు ఇన్స్పైరింగ్ సింగర్ అంటే కిషోర్ కుమార్ గారు, హిందీ. ఓకే, నేను అసలు చక్రి గారికి కూడా నచ్చింది నేను హిందీ సాంగ్స్ ద్వారానే. అలా నాకు కిషోర్ కుమార్ గారి త్రో, ఆ మోడ్యులేషన్, ఆ ఈజ్, ఆ ఓపెన్నెస్, అవన్నీ ఆయనది. అంటే మేము సింగర్ అయ్యేప్పటికీ ఆయన లేరు. తర్వాత బాలు గారివి హౌ ఈజ్, ఆయన అన్ని సాంగ్స్ని ఎలా పాడగలిగారు చూసి నేర్చుకోవడం ఏదైనా ఎక్స్పీరియన్స్ సార్. ఇప్పుడు అందరు అంటారు ఎవరు నేర్పించారు, మీకు ఎలా నేర్చుకున్నారు? అది ఫస్ట్ లక్ ఫేవర్ అవ్వాలి. మనం పాడిన పాట నాకు హిట్ అవడంతో కాన్ఫిడెన్స్ పెరిగిపోయి ఓపెన్నెస్ వస్తుంది. మన చేత వర్క్ చేయించుకునే వాళ్ళు కూడా కాన్ఫిడెంట్గా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా మనకి తప్పు చెప్పడానికి ఇది ఇంకోసారి. అదే కొత్త సింగర్ అనుకోండి, సార్ కొంచెం సెట్ కావట్లేదు అనుకుంటా సార్, ఇంకొక 2-3 ఆపర్చునిటీ ఇచ్చి చూడండి, హీ విల్ బి సక్సెస్ఫుల్ అన్న ఫీలింగ్ కొత్త వాళ్ళకు ఉండదు. ఎస్టాబ్లిష్ అయ్యాం కాబట్టి నాకు చక్రి గారు ఒక గాడ్ ఫాదర్ లాగా. నాకు ఆయన నెంబర్ ఆఫ్ టేక్స్ తీసుకున్న, ఆయన ఒక రూమ్ అట్లా వదిలేసి ఎంతసేపు పాడుకున్నా, రాత్రులు పాడేవాడిని నేను. పాడుకోమని అట్లా ఎక్స్పీరియన్స్ వచ్చింది అక్కడ నాకు. నాకు అంత ఫ్లెక్సిబిలిటీ, స్టూడియో, ఒక ఇంజనీరు, ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పెట్టి అలా మమ్మల్ని అందరినీ ట్రావెల్ చేసుకుని తీసుకెళ్ళాడు. పాట పాడిచ్చాడంటే అది సినిమాలో ఉండాల్సిందే ఎవరైనా కానీ. జీరో సింగర్ని ఫస్ట్ పెద్ద హీరో బాలయ్య గారు యాక్సెప్ట్ చేశారు. చంద్రబాబు గారు, బాలయ్య గారు స్టేజ్ మీద తీసుకోవడానికి రమ్మన్నారు. వస్తే ఏం బ్రదర్ మా సినిమాలో పాడారని సింహ అని పేరు పెట్టుకున్నారా అన్నారు బాలయ్య గారు. లేదు సార్ నా పేరే మీరు పెట్టుకున్నారని, ఐఎమ్ ఆల్రెడీ సింహ అని చెప్పాను, నా పేరే సింహ. దాంతో ఆయనకు వైబ్రేషన్, ఆయనకు అన్ని నరసింహనాయుడు, సమరసింహారెడ్డి ఇవే కదా, ఆ పేరు కూడా నాకు ఆయనకి దగ్గర అవడానికి మంచి అవకాశం. ఓకే, సింగర్ గా కాకుండా ఫ్యామిలీతో బాగా ట్రావెల్ చేశారు కదా? అవునండి, యాజ్ ఏ బ్రదర్ గా కూడా. ఆయనతో ఎలా ఉంటారు బాలకృష్ణ గారు? ఈజ్ వెరీ 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 హీ అండర్స్టాండ్స్ ద నీడ్స్ ఆఫ్ ది పీపుల్ అండి. అంత హార్ష్గా అనిపిస్తారని అంటారు కానీ అదొక బ్యూటీ ఆయనతో, అంతే. నేను చాలా కొన్ని కంట్రీస్ వీ ట్రావెల్ టుగెదర్, వీ స్టేడ్ టుగెదర్. దట్ ఈస్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ విత్ బాలయ్య గారు. హీ అడ్వైజెస్. ఒక పెద్ద హీరో, మీరు నమ్ముతున్నాను చూడండి, ఒక సినిమాలో ఒక పెద్ద ఆయన ఎంత ప్యాషనెట్ అంటే గోల్డెన్ స్పూన్, ఆయన బాండ్ విత్ గోల్డెన్ స్పూన్. అవునా? ఆయన కూడా ఇప్పటికీ సినిమా అంటే ఆయనకి ప్రేమ, తపన అదంతా. నేను కూడా ఇట్లా అన్నయ్య జాబ్ చేస్తున్నాను, ఇప్పుడైతే మంచి పెద్ద అవకాశాలు వస్తున్నాయి, జాబ్ మాత్రం ఎప్పుడు మానద్దు. హీ టోల్డ్ మీ యూ కంటిన్యూ జాబ్ అండ్ యూ డూ ప్యారలల్లీ సింగింగ్. ఈ ఇండస్ట్రీ ఉంటుంది, ఎవరికి ఎప్పుడో ఉంటుంది తెలియదు సినిమా. నీకు ఆల్రెడీ దిస్ ఈజ్ యువర్ మెయిన్, నీకు వచ్చింది నీ ప్రతిభతో వచ్చినది, ఇది డిపెండెన్సీ. నీ ప్రతిభ ఉన్నా కూడా ఆల్వేస్ ఎ డిపెండెన్సీ అని చెప్పి ఆయన రెండు చేయి, అంతేగాని జాబ్ మాత్రం వదలొద్దన్నారు. ఎప్పటికీ ఎప్పుడైనా కలిసినప్పుడు ఎలా ఉందమ్మా మా జాబ్ ఎలా ఉంది,
అది అడుగుతారు ఆయన ఫస్ట్. ఏ సాంగ్ ఎక్కువ ఇష్టపడతారు మీరు పాడింది బాలయ్య గారికి? నేను పాడిన దానికన్నా అంటే యాక్చువల్ చాలా మంది ఒకటి గణ 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 ఆంధ్ర తెలంగాణ అదిరే సూపర్ డూపర్ జోడి మందేలే అదొక పాట ఆయనకి, ఆయన పాడుతుంటారు ప్రోగ్రాంలో. నేను పాడిన పాటే. ఆయనకి నేను పాడిన పాటల కన్నా ఆయనకున్న పాటల్లో చాలా పాటల్లో ఒకటి వాళ్ళ ఫాదర్ది పుణ్యభూమి నా దేశం నా గొంతు ద్వారా వినాలని ఎప్పుడు అదొకటి వింటుంటారు. లిజెండ్ ఒక సాంగు, తర్వాత చాలా ఆయన షో అంటే మెడ్లే దిమ్మ తిరిగేలాగా ప్లాన్ చేస్తాను నేను. అసలు నాన్ స్టాప్ వెళ్తుంది. హాఫ్ అన్ అవర్, ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అఖండాలో చేసాము ఒక ఫంక్షన్, హాఫ్ అన్ అవర్ ఒక్కళ్ళు కుర్చీలో కూర్చోలేదు అసలు. రావయ్య ముద్దుల మామ నీకు రాసిస్తా రాయలసీమ, ఆ ఎలివేషన్స్ ఉంటాయి ఆయన పాటలు, వెరుపులు, అందాల ఆడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ, ఇట్లా కొన్ని అదొకటి. తర్వాత లారీ డ్రైవర్లో సాంగ్స్ నాకు చాలా ఇష్టం ఆయనవి. నేను పాడిన కన్నా ఆయన సాంగ్స్ నేను ఎక్కువ పాడితే అవన్నీ ఆయన ఎంజాయ్ చేస్తాను. ఆయన నాతో పాటు ఇద్దరం ఆయన చేత మీరు టీవీలో చూసిన చాలా సాంగ్స్ ఆయన పాడినవి బ్యాక్గ్రౌండ్ నుంచి నేను ఎదుర్కొంటా స్క్రీన్ ముందర, ఇటు ఆయన అక్కడ పాడుతుంటే ఇటు నుంచి కండక్ట్ చేస్తూ అవన్నీ ఇటు కండక్ట్ చేస్తుంటా. మీరు స్క్రీన్ ఆపోజిట్ నేను ఉంటా. ప్లస్ కొన్ని ఫంక్షన్స్ చూస్తే ఆ పక్క నుండి పాడించిన ఉన్నాయి ఆయన. పుణ్యభూమి నా దేశం మరి ఇష్టంగా పాడించుకుంటారు కదా బాలయ్య గారు. అవును, ఒక్కొక్కసారి మీ వాయిస్ తో. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి, నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి, మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత గన్న భాగ్యోదయ దేశం నా దేశం, పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. ఓకే, సూపర్. సో విశాల్, నువ్వు ట్రై చేస్తుంటావు మాస్ సాంగ్స్, మెలోడీ కాకుండా ఎక్కువ నాన్నవి ట్రై చేస్తావా లేకపోతే వేరే వాళ్ళ సింగర్స్? వేరే వాళ్ళ సింగర్స్ ట్రై చేస్తావు ఎక్కువ? ఓకే, ఏ సాంగ్స్ ఎక్కువ నువ్వు అంటే పాడటానికి ఇష్టపడుతుంటావు? ఈ టైప్ ఆఫ్ ఈ జోనర్ బాగుంటుంది. మాస్ లో అయితే మన డీజే టిల్లు పాడతాను. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన మోనికాలో మోనికా అని చెప్పి మైక్ లో అంటూ ఉంటాను. మన ఎన్టీఆర్ది దేవర సాంగ్, దావూది సాంగ్, మా చిరంజీవి గారిది అమ్మడు లెస్ డుకుముడు సాంగ్, అల్లు అర్జున్ గారిది టాప్ లేస్ పోది సాంగ్స్. మాస్ సాంగ్ అరే లాలాగూడ మరిపేట మల్లేపల్లి మలకపేట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా, మల్లేశన్న దావత్లా మన్ను గాడి బారాత్లా, టిల్లు అన్న డీజే పెడితే టిల్లక్ టిల్లక్ దుకాలా, డీజే టిల్లు పేరు వీడి స్టైలే వేరు, సోకేమో హీరో తీరు కొట్టది తీన్ మారు, డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు, బెస్ జర పెంచి కొట్టు బాక్సులు పగిలేటట్టు, డీజే టిల్లు పేరు వీడి సౌండే వేరు, పెగ్గేసి కొట్టిండంటే దద్దరిల్లు డాన్స్ ఫ్లోరు, డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు, బెస్ జర పెంచి కొట్టు బాక్సులు పగిలేటట్టు. వావ్, ముగ్గురు ఇంట్లో సాంగ్స్ ట్రై చేస్తూ ఉంటారా? సిస్టమ్ అన్ని ఉన్నాయి, మైకులు సిస్టమ్ అంతా. ఎక్కువ ఇప్పుడు మీరు కాన్సర్ట్ కి వెళ్తారు కదా బయటకి, చూసుకుంటాం అంతా. సో ఎక్కువ ఎలాంటి సాంగ్స్ ముగ్గురు అంటే 3 వాయిసెస్ ఉంటాయి కదా, ఒక హీరో హీరోయిన్, ఒక మళ్ళీ చిన్న మెలోడీ వాయిస్, అట్లా ఎక్కువ మీ ముగ్గురు రిహార్సల్ చేసి పాడిన సాంగ్స్ అంటే ఫుల్ రెస్పాన్స్ వచ్చింది ఆడియన్స్ లో? మోనికాకి వీళ్ళిద్దరు ఇరగదీసేస్తారు. అవునా? ఒక్కసారి ఓనికా వెలుచి ఎగిరి వచ్చింది, కడలే కదం తొక్కే సునామీ తెచ్చింది, మోనికా వెలుచి తగ్గది ఎనర్జీ, అదిరే అందాలున్న తుఫానులే అమ్మాడి, టక్కున చూసిందో హైపల్సే బాడీ, హోయలే చెప్పలకే నేర్పించులే, కళ్ళకే కలరేసే జిల్లేబీ లేడీ, సాల్ట్ టచ్ చేస్తే స్వీట్ అవునే, మోనికా మై డియర్ మోనికా, లవ్ యు మోనికా, బేబీ ఆ మోనికా, కిచ్ కిచ్ మా కిచ్ కిచ్ మా, మోనికా లవ్ యు మోనికా, బేబీ ఆ మోనికా, కిచ్ కిచ్ మా పుత్తి కిచ్ మా, జుమ్ 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 తాక్ జుమకు జుమకు జుమ్ తాక్, జుమ్ 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 తాక్ జుమకు జుమకు జుమ్ తాక్, లక 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 లక, జుమ్ 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 తాక్ జుమకు జుమకు, వచ్చి ఆడుకో.
కాదు మీ డాడీ నాకు కాంపిటీటర్స్ మా ఇంట్లోనే ఉన్నారని ఫీల్ అవుతున్నారు ఇట్లా పెట్టుకొని. అట్లా వింటున్నాను. అప్పుడప్పుడు నాన్న కొన్ని పాటలు నేర్చుకుంటారు అనమాట. ఒకసారి వచ్చి మా తమ్ముడు ఆ పాట పాడితే నా పాటను తీసేసుకున్నావు కదా అని బాధపడతాడు. ఇంతకుముందు నేను పాడేవాడిని, ఏది గోదావరి గట్టు మీద రామశిలకాని మేద్రం పాడేవాళ్ళం. వీడు అది నేర్చేసుకున్నాడు, నేను విత్డ్రా అయిపోయాను. కొన్ని బాధపడతారు, నా పాటలన్నీ నువ్వు తీసేసుకుంటే నేనేం పాడాలి. వెంకీ మామ పాడారు కదా మీరు? వెంకీ మామ పాడే కదా అదే కోకోకోలా పెప్సీ, కోకోకోలా పెప్సీ మా అల్లుడు సెక్సీ అది నేను. అల్లు అర్జున్ గారికి ఎక్కువ పేరు తెచ్చిన సాంగ్ అంటే సినిమా చూపిస్తామా బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్ టెంపర్ లో ఒక సాంగ్ ఉంటుంది. నీ తత్త టెంపర్ బ్లడ్ లోనే ఉన్న దమ్ము, బెండ్ తీసే టెంపరే, దమ్మున్న ప్రతి ఓడికి ఉండాల్సింది టెంపరే, అదొకటి. తర్వాత పండగ చేసుకోవాలి, జాంపెంట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే, కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే, కొత్త రాజధాని నీకు నే కట్టిస్తానే, పండగ చేసుకో బాబయ్యో పండగ చేసుకో, అది నేనే. తర్వాత అల్లుడు సీను, అల్లుడు సీను నువ్వు వస్తే సూపర్ హిట్ ఎవ్రీ సీను, అది నేనే. చాలా సాంగ్స్ ఉన్నాయి హిట్ లిస్ట్ లో. సో సింహ గారు లోపల దాచిపెట్టేశారు. అట్లా లేదండి. సో ఇన్ని సంవత్సరాల జర్నీలో నిజంగా అంటే పాడింది తక్కువ పాటలైనా కానీ ఛానల్లో నానిపోయి సాంగ్స్ అంతే. అవును, అది దట్ ఐ కెన్ సే. ఎందుకంటే బాలుగారి తర్వాత మను గారే అంత బేస్ వాయిస్. అవును అవును. దాని తర్వాత ఎవరు రాలా. లక్కీగా మీలో ఈ టాలెంట్ ని ముందుగానే కొంచెం గ్రహించి పాడించారు కాబట్టి సింహ అనే వ్యక్తి బయటకు వచ్చాడు. లేకపోతే అందరూ తెలుగులో ఎవరు లేరు. దట్ గోస్ టు చక్రి గారే అండి. బాగుంటుంది ఆయనతో అసోసియేషన్. అయ్యో, ఫ్రెండ్షిప్ అనే పేరుని తీసి డిక్షనరీలోంచి ఫ్రెండ్షిప్ అనేది తీసేస్తే దాన్ని చక్రి అని పెట్టచ్చు. స్నేహం పేరు అసలు స్నేహం తెలుగు వర్డ్ ఉండదు అంటే స్నేహాన్ని చక్రి, మన ఇద్దరం చక్రి, స్నేహితులం మన ఇద్దరం చక్రిలం, మన అలా అలా పెట్టుకోవచ్చు అన్నమాట. ఎక్కువ చక్రి గారి సాంగ్స్ పాడుతుంటారు అప్పుడు? అయ్యో కంపల్సరీ. వెన్నెల్లో చక్రి గారికి ఇష్టమైన పాటల్లో ఆయన సాంగ్స్ చాలా హైప్ ఇచ్చండి. యాక్చువల్లీ ఆంధ్ర వాళ్ళ అప్పుడు నేను పరిచయం ఆయనకి. అప్పుడే నైరే నైరే నై నైరే బాబా నైరే 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 బాబా నేనే నేనే దిల్దార్ వాలా, నాలో చూడు దమ్ముంది చాలా, నిండిపోయి ఉంది గుండెల్లో పటాసే, చాచి పెట్టి కొడితే ఎవడైనా మటాసే, అబో అబో లబో దిబో దుమ్ము దుమారే, కొట్టు కొట్టు గలా పట్టు దుమ్ము దుమారే, రెచ్చిపోయి రంకెలేస్తే ఎమ్మ ఎమ్మారే, నైరే నైరే. చూసారా, చూడకుండా పాడేస్తున్నా. అసలు ఎక్కడ వరకు తీసుకెళ్తారు ఆయన హైప్ ఇచ్చేది. అది చాలా నాకు జర్నీ. అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారులో అన్ని. ఇళయరాజా గారి తర్వాత వంశీ గారు పనిచేసిన ఒకే ఒక మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు. అవును, అన్ని మంచి సాంగ్స్. లేదండి, వి రియల్లీ లూజింగ్. సరే ఆ టాపిక్ లోకి వెళ్తే ఐ విల్ గెట్ డిస్టర్బ్డ్ అంతే. చాలా రోజులు పట్టిందా బయటికి రావడానికి? అంటే అలా పాటలు పోయే మా సినిమాలని కాదండి, అలా కేర్. ఆయన ఉన్నప్పుడు అసలు వెళ్ళనిచ్చేవాడు కాదు ఇంటికి. ఆయన మేము అక్కడే కూర్చుని ఉండేవాళ్ళం, ఆయనకు ఉండాలి పక్కనే. అమెరికా వెళ్ళినప్పుడు అయితే ఫ్లైట్లు కూడా మిస్ అయిపోయినా ఉన్నాయి. ఎయిర్పోర్ట్ వరకు మెల్లిగా మళ్ళీ వెళ్తాం కూర్చొని పోతే మళ్ళీ టికెట్ వేసేవాడు. ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళి ఇండియాకి వచ్చే ఫ్లైట్, అలా ఇంటర్నేషనల్ ఫ్లైట్ని మేము అక్కడ కూర్చుని పోయి మళ్ళీ అది వేరు. హార్ట్ అటాక్ అయినా ఆయన చనిపోయాడు. హార్ట్ అటాక్. ఫుడ్ బాగా తినే వల్ల ఫుల్ ఫుడ్ ఆయన కూడా. కానీ ఎవ్రీ డిసెంబర్ 31st నైట్ ఆయన ఉన్న చోట అందరిని పిలిచి మీరు వెళ్ళి తెలుసుగా ఆయన హాస్పిటాలిటీ ఎలా ఉంటుందో. ఫిలిం నగర్ ఆఫీస్ కరెక్ట్. నైస్ పర్సన్ అండి. నాకు అప్పుడప్పుడే పరిచయం అయ్యారు. 3-4 years తర్వాత ఈజ్ నో మోర్. చక్రి గారి నువ్వు ట్రై చేస్తుంటావు విషయాలు? చక్రి గారు అంత హైప్ ఇచ్చేస్తా ట్రై చేయవచ్చు, ఇంకా ప్రాక్టీస్ కావాలని. కానీ ఏ సింగర్ కూడా ట్రై చేయలేదు కదా చక్రి గారు వాయిస్ ని. ఇప్పుడు రీసెంట్ గా మొన్న భీమ్స్ గారు ఏఐ చేశారు కదా చక్రి గారి సినిమా పాటని. తుమేరా లవ్వర్ తుమేరా లవ్వర్ 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 మై దియా తుజుకో ఫ్లవర్ ఏఐలో చేశారు. ఒకప్పుడు సింగర్స్ పాటలు పాడుతుంటే మనకు తెలిసేది ఈ సింగర్ పాడింది ఈ పాట చాలా బ్యూటిఫుల్ గా పాడారని. అవును, మీ జనరేషన్ వరకు ఓకే, ఈ సీడీలు ఉన్న టైంలో వెనక రాసేవాళ్ళు కూడా. తర్వాత సాంగ్ ఎవరు పాడారు కూడా మనం మ్యూజిక్ ఎక్కువ పాట తక్కువ.
అసలుకి చెప్పాలంటే మణి శర్మ గారు చేసిన మ్యూజిక్ ఇంకెవరైనా చేయగలరు ఇండస్ట్రీలో? ఈజ్ అ లెజెండ్ అండి. నో వెరీ ఎన్ని రకాల మ్యూజిక్లు. ఇప్పటికీ మా షోస్ లో 50% 50 and 80% మణి శర్మ, ఇళయరాజా గారివే ఉంటాయి, కోటి గారివి. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్స్ గా అంటే చాలా మంది అవుతున్నా కానీ మ్యూజిక్ అంటే మ్యూజిక్ అంతే, అది మ్యూజిక్ అనిపించలేదు ఎవరికి కూడా. అంటే కొడతా ఉంటారు, పాడుతూ ఉంటారు, ఆ పాటకి సినిమా సాంగ్కి మ్యూజిక్కి సింకే అవ్వదు, మ్యూజిక్ అంతే. మణి శర్మ గారు లాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా రాలేరండి, ఆయనే సాటి, ఆయనకి ఎవరు రారు పోటీ. 100% అది మాత్రం అగ్రేడ్ అండి. మణి గారి సాంగ్స్ పాడుతుంటే ఎంత వినసొంపుగా ఉంటాయండి. కోరస్ కూడా అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది ఆయన పాటల్లో. పాడారు కదా ఆయన దగ్గర మీరు? 3 songs పాడానండి. అదే ఇందాక చెప్పా కదా, పిల్లని కళ్ళకున్న కాటు, అందులో కూడా చాలా సూపర్ కోరస్ ఉంటుంది. ఆయన సాంగ్స్ లో మీకు బాగా నచ్చిన సాంగ్స్ అంటే? ఆట కావాలా, పాట కావాలా, స్వచ్ఛమైన అచ్చ తెనుగు బీటు కావాలా, ఆట కావాలి, పాట కావాలి, రాసిస్తే వైజాగ్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ కావాలి, ముందే టెండర్ పెడితే ఎట్టా బేబీ, ఈ పాట అదొకటి. తర్వాత రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ అదొకటి. మెలోడీ సాంగ్స్ కూడా అందాల ఆడబొమ్మ, అవును, బాలయ్య గారు సగం, యమహానగరి ఆయనవి. ఇంకా చిరంజీవి గారు మణి శర్మ గారి కాంబినేషన్, బాలయ్య గారు మణి శర్మ, మళ్ళీ సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, గ్రేట్ అసలుకి. ఏది ఇప్పుడు మణి గారు కొంచెం తగ్గించారు కదా? తగ్గించారంటే ఆయనతో చేయాలంటే ఒక జోనర్ వేరే ఉండాలండి. ఓకే, మళ్ళీ కరెక్ట్గా ఆయనకి మళ్ళీ పీపుల్ అప్రోచ్ అయ్యి కరెక్ట్గా ఇవ్వాలి, కానీ హీ విల్ రాక్ లైక్ ఎనీథింగ్, దట్స్ నో డౌట్ అబౌట్ ఇట్. ఆయన విద్వత్ వేరండి, దాన్ని అసలు మనం దరిదాపులో కూడా ఆలోచించలేదు. బాలుగారి సాంగ్లో బాగా నచ్చిన సాంగ్ సింహ గారు మీకు? మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, పుణ్యభూమి నా దేశము, ఆనందో బ్రహ్మ, శివాలో బాటనీ పాఠం ఉంది, వాట్ నాట్, ఓల్డ్ పాటలు ఎన్నెన్నో, జన్మల బంధము, ఆరేసుకోబోయి పారేసుకున్నాను. విశాల్ నువ్వు పాడతావా ఎక్కువ బాలుగారు? అసలు లేటెస్ట్ ఎక్కువ పాడతాను. ఎక్కువ లేటెస్ట్ నువ్వు ట్రై చేస్తుంటావా? నాన్న ఆరేసుకోబోయి అది ఫీమేల్ కావాలన్నప్పుడు ఆ ఫీమేల్ నేను పాడతాను. ఓకే, నాన్న బాలసుబ్రహ్మణ్యం గారిది మేల్ అయితే మేల్ కూడా నేర్చుకుంటారు అనమాట అప్పుడప్పుడు. అంటే ఓన్లీ మేల్ ఎందుకు పాడాలి, ఫీమేల్ ఎందుకు పాడకూడదు అని చెప్పి బాలుగారిది ఫీమేల్. ఏం నేర్చుకున్నావు బాలుగారు మేల్? అట్లా ఉప్పొంగెలే గోదావరి ఉంది, అది ఇంకా చాలా పాటలు అది. ఇంకోటి ఇది ఉంది కదా నాన్న, అందరి బంధువు కాదు, గొప్పమ్మ చేతుల గోరమ, గొప్పమ్మ చేతుల్లో గోరుముత్త, ముత్తు కావాలా, ముత్త కావాలా, ఆ విందా ఈ విందా నా ముత్తు గోవింద, గొప్పెమ్మ చేతుల్లో గోరుముత్త, రాతమ్మ చేతుల్లో వెన్న ముత్త, రాగారంతరాసలీలలు అలు అరు ఇని, రాగాలైన రాధగోలలు అలు అరు ఇని, రాధా రాధా బాధితున్నిలే ప్రేమ రాధకున్నిలే, జారు బయట లాగా నీలరా, ఆరు బయట అల్లలేరరా, ముత్తు బేరం ఆడకుండా ముత్తలింక మింగవా. వావ్, మీ అమ్మాయికి సింగర్కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని ఎప్పుడో వచ్చేసాయి. నేను అంటే ఎవర్ గ్రీన్ సింగర్స్ వాళ్ళందరూ ఇంటర్వ్యూలు చేశాను కదా, వాళ్ళు టాపిక్ వచ్చేటప్పుడు పాట అందుకుంటారు, సేమ్ అదే క్వాలిటీ వచ్చింది దీనికి. మీ ఇద్దరు కొంచెం ఆలోచిస్తున్నారు, తను అసలు ఆలోచించడం ఏం లేదు, సినిమా పేరు వచ్చినప్పుడు పాట పేరు వస్తుంది అన్నప్పుడే ఎత్తేస్తున్నారు. నాకు తెలిసి మీరు పెద్ద సింగర్ అవుతారు వీళ్ళిద్దరు కన్నా. తెలీదు, అంతేనా? ఓకే, ఎవరిష్టం సింగర్స్ లో మీకు బాగా? తెలుగు సింగర్స్ బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్ర గారు, జానకి గారు. తెలుగు అని కూడా కాకుండా వేరే వాళ్ళు అయితే శంకర్ మహాదేవన్ గారు, హరిహరన్ గారు, శ్రేయా ఘోషల్. శ్రేయా ఘోషల్ సాంగ్స్ ట్రై చేస్తుంటారా? హిందీ కూడా ట్రై చేస్తాను. అవునా? ఎనీ వన్ సాంగ్, హిందీ సాంగ్ శ్రేయా ఘోషల్? నారే 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 నన్న నారే 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 నన్నారే 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 నారే
बरसो रे मेघा मेघा बरसो रे मेघा मेघा बरसो रे मेघा बरसो बरसो रे मेघा मेघा बरसो रे मेघा मेघा बरसो रे मेघा बरसो मीठा है कोसा है बारिश का बोसा है कोसा है बारिश का बोसा है मीठा है कोसा है बारिश का बोसा है कोसा है बारिश का बोसा है चल 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 तल चल तल चल 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 बहता चल अन्ना रे नन्ना रे नन्ना रे नाना रे अन्ना रे नन्ना रे नन्ना रे नाना रे अन्ना रे नन्ना रे नन्ना रे नाना रे नन्ना रे नन्ना रे नन्ना रे नाना रे बरसो रे. ఓ ఫ్యూచర్లో ఏమైనా యాక్టింగ్ వచ్చే ఇంట్రెస్ట్ ఉందా మీకు? వేడిగుంది ఆ? వేడిగుంది. ఉందా విశాల్? నాకు కొంచెం చేయాలని ఏదో ఒకటి ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుందని ట్రై చేయాలని ఉంది నాకు. ఓకే, ఏంటి హీరోగానా లేకపోతే? మరీ అంత హీరో లాగా ఎవరిస్తారు? ఓకే, ఏదో ఒకటి ఒక ఎక్స్పీరియన్స్ ఎనీ రోల్. ఓకే. సో యాక్టింగ్ అంతా అలవాటేనా? అలవాటు అంటే ఇంట్లో డైలీ చేసేదే కదంటావా? అంటే ఇంట్లో చేసేదే అక్కడికి వెళ్ళి చేయాలి కెమెరా. కానీ నన్ను రావద్దంటారు ఎక్కువ, నేను వెళ్తే నన్ను చూస్తే నవ్వుతాడంట. అవునా? ఇంట్లో సరదా నేను ఒక కాన్సెప్ట్ ఇస్తాను చెయ్యి అన్నా, సగం చేసి నవ్వుతున్నాడు. సరే నేను చేస్తాను చూడండి, నేను చేసి చూపిస్తాను. మీరేం చేసి చూపించారు? ఏం లేదు. ఇప్పుడు మీరు నవ్వుతున్నారు మరి. అంటే నాకు ఇప్పుడు ఏం రావట్లే, కానీ అందుకే నేను వస్తాను, సరే పక్క నుంచి ఉంటాను, నేను కనబడను అని చెప్తా, ముసుకేసుకుని ఉంటాను, చెయ్యాను, సరే చేస్తాను. వాడికి ఇంట్రెస్ట్ ఉంది కొంచెం. ఓకే, చిన్నప్పటి నుంచి మా అక్కని చూస్తే అడుగుతూ ఉంటాడు. మీ అక్కని చూస్తే నాకు నవ్వు వస్తూనే ఉంటుంది. అవునా? ఊరికే నుంచున్నా కూడా నవ్వు వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఎందుకని తెలీదు నాకు కూడా. బ్రదర్ సిస్టర్ డైనమిక్ అనుకోవచ్చు. ఓకే, నాన్న వాళ్ళు చెప్తారు నువ్వు రాగానే మీరు నవ్వుతూ ఉంటాడు అని. నాకు కూడా అర్థం కాదు ఎందుకు నా ఫేస్ లో ఏమో నవ్వా. ఎప్పుడు కొడుతుంటారు ఎప్పుడన్నా? వీళ్ళనా? చిన్నప్పటి నుంచి ఏదో చిన్నప్పుడు కొట్టే ఉంటాను. ఎక్కువ మంది కొట్టేవాళ్ళు? నాకు గుర్తులేదు. ప్రతిదానికి మీ డాడీ మీకెళ్ళి చూస్తున్నారు. చెప్ప కదా వీళ్ళిద్దరు ఒక టీం అని. అవునా? అట్లయితే అమ్మను కూడా పిలిచేవాడిని వాళ్ళ. అమ్మ కూడా వాటి. అవునా? అందరిని అలా మాయ చేసి నాకు గుప్పెట్లో పెట్టుకున్నా. నువ్వా? పాతాల భైరవుడిలాగా. అంటే మంచితనం ఎక్కువ చూపించేసరికి. నువ్వు మంచితనం ఎక్కువ చూపిస్తావా? మంచితనానికి కేర్ ఆఫ్. అంటే పని ఎక్కువ చేపిస్తారు, పని ఎక్కువ చేసేస్తూ ఉంటారని చెప్పి సరే పాపం పనోడు కాస్త ఓకే జాలి చూపించాలని చెప్పి. ఎక్కువ ఫ్రెండ్స్ లాగా ఉంటారు కదా మీ ఇద్దరు? మోర్ దెన్ ఫ్రెండ్స్. ఎక్కడ సన్ ఏ ఉండదు? ఓకే, షేరింగ్ అంతా కూడా శుభ్రంగా అంతా తిరిగేస్తాం ఎక్కడంటే. ఓకే ఓకే, మీరు చూసారు, మీరు కూడా 2-3 ఫంక్షన్స్ విల్ కమ్ విత్ మీ ఎవర్ ఆల్. అవును, సూపర్. అసలుకి ఇలాంటి అంటే నేను ఆ రోజు కూడా అన్నాను, ఇలా ఫాదర్ సన్ నేను ఎక్కడ చూడలేదు. సో నిజంగా గ్రేట్. ఫర్ ద ఫస్ట్ టైం మీరు కూడా బయటకు వచ్చి మీ టాలెంట్ని ఇది అంటే మీ టాలెంట్ ఇది అని చూపించుకుని ఒక చిన్న ప్లాట్ఫామ్ కూడా డెఫినెట్గా మ్యూజిక్ డైరెక్టర్స్కి మేబీ నానా సైడ్ నుంచి చెప్పే ఉంటారు, పిల్లలు ఇద్దరు పాడుతున్నారు, మంచిగా పాడుతున్నారు, డెఫినెట్గా ఇన్ ఫ్యూచర్ ఛాన్స్ ఇవ్వాలని మీరు వెళ్ళిన ప్రతి చోట అడుగుతూనే ఉంటారు. బట్ తెలియని వాళ్ళకి డెఫినెట్గా వీళ్ళల్లో ఎంత టాలెంట్ ఉందా అని తెలుసుకొని నిజంగా సింహ గారి పిల్లలు ఎంత బాగా పాడుతున్నారని డైరెక్ట్గా వీళ్ళకే కాల్ చేసి రికార్డింగ్స్ కూడా పిలవచ్చు. సో మీకైతే ఇతన్ని సింగర్ చేయాలని, ఇద్దరిని సింగర్ చేయాలి. ఇద్దరు సింగర్స్. ఓకే, సో ఇచ్చేసారు అనమాట వారసత్వం అప్పుడే. ఇచ్చేసారు. సో సూపర్, నిజంగా గ్రేట్. అండ్ ఏం చెప్పాలనుకుంటున్నావు లాస్ట్ అండ్ ఫైనల్గా విషయాలు నాన్న గురించి, నాన్నకు ప్రేమతో షోలో? లాస్ట్గా చెప్పాలంటే నాకంటే నాన్న ఎంత గొప్పోడు, ఎంత పెద్ద హీరోనో, అంటే కష్టపడి పైకి వచ్చాడు కాబట్టి ఏం చెప్తావు? ఒక స్టేట్మెంట్లో చెప్పాలంటే నాన్నకి నాకంటే బెటర్ సన్ దొరకచ్చు, కానీ నాకు నాన్నంత బెటర్ ఫాదర్ ఎక్కడ దొరకుండరు. ఓకే, సూపర్. అందుకనే మార్క్స్ కొట్టేస్తున్నాడు వాళ్ళ దగ్గర. నువ్వు కూడా బాగా చెప్పాలి రా. నేను చెప్తాను, నేను ఏదైనా అడిగితే కాదకుండా ఇస్తారు. సో అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, కొందరికి ఏమీ ఉండదు కదా, సో వాళ్ళు ఎలా నాన్న నాది ఏం అడిగినా ఇస్తారు, అది నాకు చాలు. నేనేమి అడగను, అడిగితే మాత్రం నో అన్నారు. దట్ ఆ విషయంలో నాకు నచ్చుతారు అనమాట. ఓకే, సో నాన్న అంటే ఇంకేం చెప్తావు, నన్ను కన్నీనా
తండ్రి తండ్రి అంతే. జస్ట్ అలా తిప్పి మీనింగ్ తిప్పి అంటే నాకు మాటలు రావట్లేదు అంతే. ఓకే కానీ ఏదైనా పాట కానీ పాడుతున్నప్పుడు నాన్నకు సంబంధించిన పాటలు ఉంటాయి కదా, నన్ను పాడమన్నప్పుడు నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఏదన్నా ఒక నాన్న గురించి నాన్న పాట ఒకటి. నా ఊపిరివి నా చందురివి నా దేవుడివి నువ్వే, నా కన్నులకి నువ్వు వెన్నెలవి, నా ఊపిరివి నువ్వే, నువ్వే కదా నువ్వే కదా సితార నా కలకి, నా నువ్వు నా ప్రాణం అని నా సరిపోదట మాట, నా నీకై ప్రాణం ఇవనా ఇదిగో ఇది నా మాట, నిజానిలా అనేదెలా ఇవాళ నీ ఎదుట. మీ ఎదుటే ఉన్నారు. సూపర్. విశాల్ నువ్వు ఏదైనా నాన్న పాట పడతావు? ఏ కష్టం ఎదురొచ్చినా కన్నీళ్లు ఎదురించినా ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం, నేనే దారిలో వెళ్ళినా ఏ అడ్డు నన్నాపినా నీ వెంటే నేనున్నానని నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. సూపర్. సో సింహ గారు Sir. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ సార్. అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది మీ ఫ్యామిలీని ఇలా చూడటం, ఇంత ఫ్రెండ్లీగా. పిల్లలకి చిన్నప్పటి నుంచే గుణగణాలు ఇలా ఉండాలి, ఇలా పెరగాలి, ఇలానే ఉంటేనే బాగుంటుంది సొసైటీలో ఒక ఏజ్ వచ్చిన తర్వాత అని అప్పటి నుంచి పెంచుకుంటూ ఇలా వచ్చారు కాబట్టి ఇప్పుడు ఇలా ఉన్నారు. నిజంగా అది చాలా చాలా గ్రేట్. పిల్లలు అంటే మీరు ఎంత బిజీగా ఉన్నా కానీ పిల్లల పెంపకంలో ఏమాత్రం మిస్ అవ్వలేదు. అది నాకైతే ఫుల్గా క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇంకా ఏదన్నా ఒక హీరోకి పాడితే బాగుండు అని అంటే హీరో అని కాదు, మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారికి ఏఆర్ రెహమాన్ గారికి పాడలేదు. డబ్బింగ్ మూవీ ఇళయరాజా గారిది పాడాను కానీ డైరెక్ట్ గా ఆయన కండక్టింగ్ లో పాడలేదు. ఓకే, హీరోస్ అందరికి పాడేశారు. అందరికి జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, చిరంజీవి గారు, ఎస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎస్, అందరికి పాడేశారు. సూపర్. ఇంక ఈ హీరోకి పాడలేదని ఏం లేదు, వెళ్తే పక్కా స్టేట్ కి వెళ్ళటమే అంతే. సూపర్. ఇళయరాజా గారు, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో కూడా మీరు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ హ్యాపీ దీవాలి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.